హాయ్ వెల్కమ్. లీజెస్ స్టార్ట్ చేద్దాం ఇవాళ. ఇండేస్ 116. ఇప్పటి వరకు లాస్ట్ బ్యాచ్లో మేము ఏం చెప్పేవాళ్ళం అంటే లీజెస్ అనగానే క్లాస్ స్టార్ట్ చేసేయటం, ఒక ఎంట్రీ రాయింగ్ చేయటం, ఆర్వైఓ సెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ, ఆర్వైఓ డెబిట్ ఏం చేయాలి, లీజ్ లయబిలిటీ క్రెడిట్ ఏం చేయాలి. ఇది ఇప్పటివరకు చేసిన పని. బట్ ఎంసీక్యూస్ వచ్చాయి. ఇక్కడ మనం చాలా నేర్చుకోవాలి. అసలు ఎసెట్ అంటే ఏంటి, బుక్లో రాయాలా వద్దా, లీజ్ లయబిలిటీ ఎలా డిటర్మైన్ చేయాలి. సో ఆల్మోస్ట్ 1 to 1.5 hour క్లాసెస్ మనకి ఇంట్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. ఐసీఎస్ స్టడీ మ్యాట్లో ఆల్మోస్ట్ 27 దాకా క్వశ్చన్స్ ఉన్నాయి. అప్ టు 27 థియరీ క్వశ్చన్స్. అవన్నీ అవి మీకు రావాలంటే మనం చాలా జాగ్రత్త చదువుకోవాలి, డెఫినేషన్స్ అవన్నీ. ఎందుకంటే ఎంసీక్యూస్ కేస్ స్టడీ ఫ్రేమ్ చేసేసి పలానా సో ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ ట్రాన్సాక్షన్ లీజ్ ప్రకారం అకౌంటింగ్ చేయొచ్చా చేయకూడదా, లేదా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అసలు దీంట్లో ఎసెట్ ఉందా లేదా, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది దీంట్లో రైట్ టు యూజ్ ఉందా లేదా, కంట్రోల్ ఉందా లేదా అని ఫ్రేమ్ చేయొచ్చు 2 మార్క్స్కి. సో కాబట్టి ఇవాళ క్లాస్ అంతా మనం ఏంటంటే ఇంట్రొడక్షన్ చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. స్టార్ట్ చేద్దామా? మా ఆన్లైన్ పిల్లలు కూడా ఎవరైతే ఓల్డ్ క్లాసెస్ తీసుకున్నారో ఈ క్లాసెస్ అన్నీ మీకు నేను ఫ్రీగానే ఇచ్చేస్తాను యాప్లో. సో కంగారు పడకండి. రైటా? స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్కోప్ రాయండి. ఫస్ట్ ఈ స్కోప్ కూడా ఇంపార్టెంటే. స్కోప్ ఆఫ్ ఇండేస్ 116. Scope of Ind AS 116. It cover all lease agreements. It cover all types of leases. It covers all types of leases, including sublease. It covers all types of leases, including subleases. ఏంటమ్మా సబ్లీజెస్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎసెట్ లీజ్ తీసుకున్నామా, సో దీన్ని మళ్ళీ వేరే వాళ్ళకి సబ్లీజు. ఇందాకేం మనం లెస్సీ, దీన్ని మళ్ళీ సబ్లీజ్కి ఇస్తే ఇప్పుడు మనం లెస్సారు, వాడు లెస్సీ. సో Ind AS 116లో లీజ్ అకౌంటింగ్తో పాటు సబ్లీజ్ అకౌంటింగ్ కూడా ఉంది. అయిపోయిందా? ఇట్ కవర్స్ ఆల్ టైప్స్ ఆఫ్ లీజెస్ ఇంక్లూడింగ్ సబ్లీజెస్. బట్ ఎక్స్క్లూడ్స్, ఈ ఇంపార్టెంట్, ఎక్స్క్లూడ్స్ మా ఫస్ట్ వన్, మా లీజింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ ఏం చెప్పండి? మైన్స్ అవ్వచ్చు, కోల్ మైన్స్ అవ్వచ్చు, ఉంటాయి కదా బయట. లీజింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ మైన్స్ రాసుకుంటారా? ఆయిల్స్ అవ్వచ్చు, గ్రానైట్స్ అవ్వచ్చు. మా సైడ్ ఫేమస్ బాగా గ్రానైట్స్, చేమకుర్తి, ఇదే గ్రానైట్స్ మొత్తం. కాకినాడ సైడ్ ఏమో ఆయిల్, కోల్ మైన్స్, ఇటు సింగర్ ఏమైనా చూసారా? ఇంకోటి ఏంటంటే వీటికి ఏ Ind AS లేదు. వీటికి మిగతా మనం చెప్పే కొన్ని పాయింట్స్కి వేరే Ind AS కవర్ అవుతుంది. వీటికి న్యాచురల్ రిసోర్సెస్కి వేరే Ind AS ఏం లేదు. ఆ తర్వాత రండి బయోలాజికల్ అసెట్స్. ఇవన్నీ అవుట్ ఆఫ్ స్కోప్ అమ్మా. బయోలాజికల్ అసెట్స్, దీనికి Ind AS 41 ఉంది. బయోలాజికల్ అసెట్స్ Ind AS 41 ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, మేకలు, వీటిని సమ్టైమ్స్ తీసుకుంటారు మళ్ళీ రెంట్గా లీజుకో. సో అలా చేసుకున్నప్పుడు మీరు Ind AS 116 ప్రకారం అకౌంటింగ్ చేయకూడదు, మీరు Ind AS 41 ప్రకారం అకౌంటింగ్ చేయాలి. ఓకేనా? 3 మా సర్వీస్ అరేంజ్మెంట్స్, బ్రాకెట్లో టోల్ రోడ్స్. సర్వీస్ అరేంజ్మెంట్స్ ఎక్కడ కవర్ అవుతుంది? 115. మా సర్వీస్ అరేంజ్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ టోల్ రోడ్స్కి వీ హ్యాడ్ Ind AS 115. అక్కడ చదువుతాం, సపరేట్ క్వశ్చన్ కూడా అక్కడ మనకి రాసుకున్నామా Ind AS ఇప్పుడే లేదా. నెక్స్ట్ 4th వన్ మా ఐపీఆర్స్ కూడా Ind AS 115గా. ఐపీఆర్కి Ind AS 115 మాకు దీనికి కూడా. ఐపీఆర్ అంటే ఫుల్ ఫామా? ఇలియానా, ప్రియమని, ఇంకెవరు? అరండి రష్మికనా? రష్మిక. ఏమో ఐపీఆర్స్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేస్తే
116 ప్రకారం చేయకూడదు. దేని ప్రకారం చేయాలి? ఇండ్ ఏస్ 115. ఏమో లాస్ట్ టైం ఇంకా మా లైసెన్సింగ్ అగ్రిమెంట్స్ ఫర్ మీకు అర్థం కాదు మూవీస్ అని రాసుకోండి సార్. మూవీస్ లేదా గూగుల్ డ్రైవ్. లైసెన్సింగ్ అగ్రిమెంట్స్ ఫర్ మూవీస్ అవ్వచ్చు, లేదా గూగుల్ డ్రైవ్ క్లాసెస్ అమ్ముతారు ఇప్పుడు మనకి. ఇవన్నీ ఏంటి? ఇండ్ ఏస్ 38. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమాని ఎవరికి ఇచ్చారు రైట్స్? పీవీఆర్కి ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, పీవీఆర్కి. సో పీవీఆర్ హ్యాస్ రైట్ టు డిస్ట్రిబ్యూట్ ద మూవీ అంటే ఎగ్జిబిట్ ద మూవీ. ఇది మనకి ఇండ్ ఏస్ 116 కాదు, దిస్ ఈజ్ ఇండ్ ఏస్ 38. ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ రావచ్చమ్మా. సో ఫ్యాకల్టీ ఉన్నాడు, తన క్లాసెస్ని గూగుల్ డ్రైవ్లో ఇచ్చాడు పిల్లలకి. సో వెదర్ ఈ గూగుల్ డ్రైవ్లో ఇచ్చి అనేది స్టూడెంట్కి ఫ్యాకల్టీకి మధ్య లీజా కాదంటాడు. లీజా అది. సో మీకు గూగుల్ డ్రైవ్ క్లాసెస్ ఇచ్చాడంటే మీకు రైట్స్ ఏముండదు దాంట్లో. జస్ట్ మీరు క్లాసెస్ వన్ టైం వాచ్ చేయొచ్చు, అయిపోతుంది అంతే. లీజ్ అంటే చాలా ఉంటాయి, కాంట్రాక్ట్లో రైట్స్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి, అవే మనకు ఉండవు క్లాసెస్లో. సో గూగుల్ డ్రైవ్ క్లాసెస్ మీకు ఇచ్చిన, లేదా ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, సినిమా ఎగ్జిబిషన్ చేసే రైట్స్ అమ్ముకున్న, ఇవన్నీ కూడా మనకి ఇండ్ ఏస్ 116లో కవర్ కావు. ఇవన్నీ మీకు గుర్తుండాలి, ఎందుకంటే వాడు ఎంసీక్యూ ఫ్రేమ్ చేయొచ్చు. ఏదో ఇస్తాడు మీకు బయోలాజికల్ అసెట్స్ అని ఇచ్చేసి అండర్ విచ్ లేదా యాజ్ పర్ ఇండ్ ఏస్ 116 ఇవి ఇక్కడ అకౌంటింగ్ చేయొచ్చో చేయకూడదు అంటే ఈ 5 మీరు ఇక్కడ అకౌంటింగ్ చేయకూడదు. న్యాచురల్ రిసోర్సెస్, బయోలాజికల్ అసెట్స్, తర్వాత సర్వీస్ అరేంజ్మెంట్ లైక్ టోల్ రోడ్స్ అవ్వచ్చు, లేదా ఐపీఆర్స్ అవ్వచ్చు, లేదా లైసెన్సింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ అగ్రిమెంట్స్ ఫర్ మూవీస్ అవ్వచ్చు, గూగుల్ డ్రైవ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఎగ్జిబిషన్ రైట్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మీకు 116లో కవర్ కావు. ఇవన్నీ మీరు ఇండ్ ఏస్ 38లో కవర్ చేస్తాం. అయిపోయింది ఇది. ఇది స్కోప్, అవుట్ ఆఫ్ స్కోప్. స్కోప్ ఏమో లీజ్ గుర్తుపెట్టుకోవాలి ప్లస్ సబ్ లీజ్, ఇదేమో అవుట్ ఆఫ్ స్కోప్. రైట్, వెళ్దాం నెక్స్ట్. ఇంకా నెక్స్ట్ రాయండి. ఇంకా లీజ్ డెఫినేషన్ రాయండి ఒకటి. లీజ్ మీన్స్, తుడిపోయిన బోర్డు ఏమో, లీజ్ మీన్స్ ఏ కాంట్రాక్ట్ ఏ కాంట్రాక్ట్ ఏం చెప్పండి అది, టు a contract to give right to use of asset. A contract to give right to use of asset by one person to other person for a particular period of time. Lease means a contract for which right of use of an asset is given per particular period of time. అంతేగా. లీజ్ అంటే ఏంటమ్మా, మీకు ఒక అసెట్ని కొంతకాలంకి దాన్ని యూజ్ చేసే రైట్స్ మీకు ఇవ్వాలి. అందరు క్లియర్ రాశారా డెఫినేషను? ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇప్పుడు ఇక్కడ మనం అన్నీ చూడాలి. కాంట్రాక్ట్ అంటే ఏంటి, రైట్ ఆఫ్ యూజ్ అసెట్ ఉందా లేదా ఎలా డిటర్మైన్ చేయాలి, అసలు అసెట్ ఉందా లేదా ఎలా డిటర్మైన్ చేయాలి. లీజ్ టర్మ్ ఇది. లీజ్ ఏం రాశారమ్మా లాస్ట్లో మీరు? ఫర్ పర్టికులర్ టైం రాశారా? ఫర్ కన్సిడరేషన్ మిస్ అయింది కదా మళ్ళీ, ఇది ఇంపార్టెంట్. ఫర్ కన్సిడరేషన్, మన డబ్బులు ఇవ్వాలి కదా, ఫర్ కన్సిడరేషన్ అది. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఉన్న 27 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటి మీదనే. కాంట్రాక్ట్ మీద క్వశ్చన్స్ ఏం లేవమ్మా, జస్ట్ గుర్తుపెట్టుకుంటాం మనం. తర్వాత ఇది సెకండ్, తర్వాత ఇది థర్డ్, ఇది 4 అంటే సీక్వెన్స్ అక్కడ బుక్లో 5. కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఏం లేదా ఓవరాల్ రైట్నా, జస్ట్ కాంట్రాక్ట్ గురించి ఎగ్జామ్లో ఏమి రాదు, బట్ ఇంపార్టెంట్. సో అసెట్ కాంట్రాక్ట్లో ఉందా లేదా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. తర్వాత రైట్ ఆఫ్ యూస్ ఎవరికి ఉంది, లెస్సార్కి ఉందా లెస్సీకి ఉందా, ఎవరికి ఉంటే ఎలా కనుక్కుంటాం మనం దాన్ని. తర్వాత లీజ్ టర్మ్ ఎలా డిసైడ్ చేస్తారు, ఫస్ట్ ఒరిజినల్ టర్మా లేదా రెన్యూ చేసుకునే టర్మా, అసలు ఏంటి, ఏది మీరు ఇంక్లూడ్ చేస్తారు. నెక్స్ట్ కన్సిడరేషను, ఫిక్స్డ్ పేమెంట్సా, వేరియబుల్ పేమెంట్సా, వేరియబుల్ పేమెంట్స్ డిపెండింగ్ అపాన్ ఇండెక్సా, సేల్సా, ప్రొడక్షనా, వాటరా, చాలా ఉంటాయి అక్కడ, చూద్దాం.
సో ఈ 6 పాయింట్స్ మీకు 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ 5 పాయింట్స్లో ఎంసీక్యూ వస్తుంది ఖచ్చితంగా వస్తే. అదర్వైజ్ మనకు 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. చూసాం మనం లీజ్ అకౌంటింగ్ ఎలా చేయాలి, ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, తర్వాత డిప్రిసియేషన్ ఎలా ఛార్జ్ చేయాలి, ఇంట్రెస్ట్ ఎలా ఛార్జ్ చేయాలి ఒక టైపు. నెక్స్ట్ రీమెజర్మెంట్ ఎలా చేయాలి, మోడిఫికేషన్ ఎలా చేయాలి. మరి దీంట్లో స్కోప్ చెప్తాను చూడండి. లీజ్లో మనం చదువుకోవాల్సిన ఏంటంటే ఫస్ట్ ఈ మొత్తం చదువుకోవాలి మీరు. ఇవన్నీ కూడా థియరీ ప్లస్ మీ జడ్జిమెంట్. అంటే క్వశ్చన్స్ అర్థమవుతాయి చదివితే, బట్ ఇక్కడ కొంచెం బ్రెయిన్ ఎక్కువ పనిచేయాలి. ఎందుకంటే అలర్ట్గా ఉండాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు చెక్ చేసి చేయాలి ఆన్సర్ ఎంసీక్యూస్కి. దీని తర్వాత ఏం చేస్తాం మనం, లెస్ఆర్ బుక్స్లో అకౌంటింగ్, లెస్సీ బుక్స్లో అకౌంటింగ్, బట్ మన మెయిన్ ఫోకస్ లెస్సీ ఉంటాడు ఇక్కడ. సో లెస్సీ బుక్స్లో ఎంట్రీ ఎలా పాస్ చేయాలి డే 1, బ్యాలెన్స్ షీట్లో అసెట్ లయబిలిటీ ఎలా ప్రజెంట్ చేయాలి, ఈ రెండుకి వెళ్ళిన తర్వాత డిప్రిసియేషన్ ఎలా ఛార్జ్ చేయాలి, ఇంట్రెస్ట్ ఎలా ఛార్జ్ చేయాలి. ఇది బేసిక్ ప్రాసెస్. నెక్స్ట్ మళ్ళీ రీమెజర్మెంట్ ఎలా చేయాలి, మోడిఫికేషన్స్ ఎలా చేయాలి, మోడిఫికేషన్ స్కోప్ ఇంక్రీజ్ అయితే ఏంటి, స్కోప్ డిక్రీజ్ అయితే ఏంటి. ఇది ఇక్కడ వరకు అయిపోతుంది మనకి. నెక్స్ట్ లెస్ఆర్ వస్తాడు మనకి. లెస్ఆర్లో నార్మల్ లెస్ఆర్ అయితే ఏంటి, డీలర్ లెస్ఆర్ అయితే ఏంటి. నెక్స్ట్ లెస్ఆర్ బుక్స్లో అన్ఎర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్ ఎలా కనుక్కుంటాము. నెక్స్ట్ సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్లో ఎలా అకౌంటింగ్ చేస్తాము. తర్వాత లాస్ట్ మన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక లీజ్ కాంట్రాక్ట్లో లీజ్తో పాటు వేరే సర్వీస్ అరేంజ్మెంట్స్ ఉంటే ఈ రెండింటిని ఎలా సపరేట్ చేయాలి, ఏ బేస్తో సపరేట్ చేయాలి, అంటే మా సపరేషన్ ఆఫ్ లీజ్ అండ్ నాన్ లీజ్ అమౌంట్. ఇది అయిపోతుంది ఇక్కడితో. మనకి నెక్స్ట్ లాస్ట్ ఒకటి ఉంది, రెట్రోస్పెక్ట్ అప్రోచెస్ ఉన్నాయి, మా ట్రాన్సాక్షన్ అప్రోచెస్ పెద్ద క్వశ్చన్ ఉంటాయి. సో ఇవన్నీ చేస్తే మీకు లీజ్ ఫినిష్ అయిపోతుంది. సో మొన్న ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది కదా, మళ్ళీ రాదు, లైట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం భ్రమే. లీజెస్ చాలా ఇంపార్టెంట్. న్యూ స్కీమ్లో ఛాన్సెస్ ఎక్కువ, స్కోప్, ఎందుకంటే దే కెన్ మేక్ ఎంసీక్యూస్ అవుట్ ఆఫ్ లీజెస్. సో చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. కొంచెం టైం పట్టొచ్చు మనకి, మినిమం 3 to 4 days టైం పడుతుంది, ఒక 8 hours దాకా. బట్ వన్స్ క్లాసెస్ అయిపోయినాయి అంటే రివిజన్ విల్ టేక్ 1 hour ఓన్లీ. అంత సింపుల్ ఇది. సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి, ఫాలో అవ్వండి నేను చెప్పింది. రైటా, స్టార్ట్ చేద్దామా? రైట్ అమ్మా. ఫస్ట్ కాంట్రాక్ట్, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఎవరుంటారు చెప్పండి, ఒక లెస్సార్ ఉంటాడు, ఒక లెస్సీ ఉంటాడు. ఇద్దరు కాంట్రాక్ట్ ఎంటర్ అవుతారు. ఏమో కాంట్రాక్ట్ మే బి ఓరల్ ఆర్ రిటర్న్. నెక్స్ట్ ఈ కాంట్రాక్ట్ అనేది బైండింగ్ కాంట్రాక్ట్ అవ్వాలి. ఏంటి బైండింగ్ అంటే, ఇట్ మస్ట్ బి ఎన్ఫోర్సిబుల్ బై లా. అంటే నువ్వు కూడా ఒక చోట కూర్చొని ఒక లాయర్ గారిని కూర్చోబెట్టుకొని సైన్ పెట్టుకొని, బాబు ఇదిగోండి ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, ఒకవేళ లెస్సీ కానీ లెస్సర్ కానీ డిఫాల్ట్ చేస్తే, కోర్టులో కేసు వేస్తే, ఈ కాంట్రాక్ట్ బేస్ చేసుకొని మనం కోర్టులో కేసు వేయగలిగితే దెన్ దట్ ఈజ్ బైండింగ్ కాంట్రాక్ట్. అది చెల్లకపోతే నాట్ ఏ బైండింగ్ కాంట్రాక్ట్. సింపుల్ మీనింగ్ ఇన్ బైండింగ్ అంటే దీన్ని తీసుకెళ్ళి నువ్వు లీగల్ యాక్షన్స్ తీసుకోగలగాలి. యూ కెన్ టేక్ లీగల్ యాక్షన్ బై యూజింగ్ దిస్ డాక్యుమెంట్, దెన్ ఓన్లీ దిస్ ఈజ్ కాల్డ్ బైండింగ్ కాంట్రాక్ట్. సో ఆ క్వాలిటీస్ ఉండాలి. కాంట్రాక్ట్ అంటే ఎయిదర్ దట్ మైట్ బి ఓరల్ రిటర్న్. ఇక్కడ మనకు వింటానికి కొంచెం ఓరల్ అంటే యాక్సెప్ట్ చేయట్లే మైండ్ కూడా, బట్ ఇండియా ఇస్ అలౌడ్. ఓరల్ రిటర్న్ అవ్వచ్చమ్మా, బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే దిస్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ బైండింగ్ కాంట్రాక్ట్. రైటా? రైట్. కాంట్రాక్ట్ గురించి పెద్ద స్ట్రెస్ లేదు ఇండియాస్లో ఏమి, బట్ మనకి బ్రీఫ్ అండర్స్టాండింగ్ కోసమే. మన ఇంపార్టెన్స్ అంతా ఎసెట్ టు ఆర్వైయు చాలా ఇంపార్టెంట్. అయిపోయిందమ్మా ఇక్కడ దాకా? రైటా? నెక్స్ట్ ఇంక అందరూ కూడా ఎసెట్ హెడింగ్ పెట్టుకోండి. హౌ టు ఐడెంటిఫై అండ్ ఎసెట్ ఇన్ ద కాంట్రాక్ట్. అంటే మీరు ఏదైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారో, మీరు రాసుకుంటారుగా పలానా సో అండ్ సో అని, పలానా సో అండ్ సో లెస్సరు, సో అండ్ సో లెస్సీ, ఇన్ని ఇయర్స్కి ఇంత లీజ్ రెంటు. ఈ రాసుకున్నప్పుడు ఎసెట్ కూడా రాసుకుంటారు కదా, అందుకే మీకు లీజ్కి ఏం తీసుకున్నా చెప్పాలి కదా మీకు మరి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, బాబు ఈ కాంట్రాక్ట్లో ఒక ఎసెట్ ఉంది అని నువ్వు ఎలా ఐడెంటిఫై చేయగలవు? ఈ కాంట్రాక్ట్ మీరు ఏదైతే ఎంటర్ అవుతున్నారో, ఈ కాంట్రాక్ట్లో ఒక ఎసెట్ ఉంది అని నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు? బికాజ్ లీజ్ కాంట్రాక్ట్లో ఎసెట్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్ ఫుల్ఫిల్స్ ద డెఫినేషన్ ఆఫ్ లీజ్. దెన్ ఓన్లీ అకౌంటింగ్ మస్ట్ బి డన్ యాజ్ పర్ Ind AS 116. అదర్వైజ్ ఏదో జరిగిపోద్ది, చార్జ్ ఇట్ టు సింప్లీ
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ రెంట్. ఎందుకు అనుకున్నా అర్థమైంది ఫస్ట్ ఇది. ఇప్పుడు మీకు ఏదో ట్రాన్సాక్షన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఈ ట్రాన్సాక్షన్లో ఫస్ట్ అసలు అసెట్ ఉండాలి. ఇఫ్ అసెట్ మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు అనుకోండి, దెన్ ఆల్సో అకౌంటింగ్ చేస్తాం, బట్ నాట్ యాజ్ పర్ ఇండేస్ 116. ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు మనకి రిలవెంట్ అవి. నువ్వు ఇండేస్ 116 ప్రకారము ఒక ట్రాన్సాక్షన్ని, ఒక ఈవెంట్ని నువ్వు అకౌంటింగ్ చేయాలంటే అక్కడ నీకు అసెట్ ఉండాలి. నువ్వు ఆ అసెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ అసెట్, దెన్ గో ఫర్ 116. ఇఫ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్, సింప్లీ రైట్ దిస్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ఇండేస్ 116. అది చెప్పేది ఇక్కడ. రైట్, స్టార్ట్ చేద్దామా? రైట్ అమ్మా, బోర్డ్ క్లీన్ చేస్తాను నేను కూడా. రాసుకున్నారా హౌ టు ఫైండ్ అవుట్ అసెట్ అని? చాలా ఇంపార్టెంట్ అమ్మా అది. ఈ లాంగ్వేజ్ మనకి ఎగ్జామ్లో యాజ్ ఈజ్గా రాయబడి లేదు. సో మనం ట్రైంగ్ టు లెర్న్ ఇట్ సింప్లీ ఇన్ కొంచెం మామూలు లాంగ్వేజ్ నేర్చుకుందాం. లేదనుకోండి ఎగ్జాక్ట్ టర్మ్స్ పడవు. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో రేపు లీజెస్ నుంచి మీకు క్వశ్చన్ వచ్చిందంటే ఈ క్వశ్చన్స్ మీకు 2 మార్క్స్కి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ రావు. రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ అసెట్ ఐడెంటిఫికేషన్ అని. మనం జడ్జిమెంట్ వాడుకొని, కొంచెం తెలివితేటలు వాడుకొని దీంట్లో అసెట్ ఉందా లేదా, ఉంటే యాజ్ పర్ ఇండేస్ 116, లేదంటే లేదు, అలా చెప్పాలి మనం. ఏమో ఫస్ట్ చూడండి, రాసుకోమాకని ఫస్ట్ చూడండి చెప్తా. వీఆర్ ఏమో క్యాపబుల్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద అసెట్. దీనికి ఏం చెప్తా అంటే మనోడు, అంటే ఒక కాంట్రాక్ట్లో అసెట్ ఉందా లేదనేది మనం ఐడెంటిఫై చేయాలంటే ఏమో సమ్ టైమ్స్ కాంట్రాక్ట్లో మీకు ఏమో ఎక్స్ప్లిసిట్గా నీకు రాసి ఉంటుంది, ఎక్స్ప్లిసిట్లీ రిటర్న్. ఏంటి ఎక్స్ప్లిసిట్ అంటే? తెలుస్తా తెలీదా? చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎక్కడో ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాను, లేదా ఒక మిషన్ రెంట్కి తీసుకున్నాను. ఏమో అప్పుడు కాంట్రాక్ట్లో రాస్తారు, పలానా కార్తీక్ అనేవాడు ఈ మిషన్ లీజుకి తీసుకున్నాడు. ఏమో ఇంకా డీటెయిల్స్ రాస్తారు, సీరియల్ నెంబర్ ఇది. మరి వాళ్ళ దగ్గర బోల్డ్ మిషన్స్ ఉంటాయి కదా. సో ఈ మిషన్స్లో కార్తీక్ అనేవాడు హీ టుక్ దిస్ మిషన్ ఆన్ రెంట్, పలానా సో అండ్ సో సీరియల్ నెంబరు, పలానా సో అండ్ సో ఇంజిన్ నెంబరు. కార్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు మా కార్ తీసుకుని రాస్తారు, మీకు ఆ చాసీ నెంబర్ రాస్తారు. హౌస్ తీసుకున్నారు, పలానా ఫ్లాట్ నెంబరు, పలానా లొకేషన్. అంటే ఏంటి, మీకు కాంట్రాక్ట్లో ప్లెయిన్గా ఆల్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ రిటర్న్. సో వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ దిస్. ఇక్కడ మనకు గొడవే లేదు. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ కాంట్రాక్ట్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. ఎందుకంటే రాసాడు స్పెసిఫిక్గా, బాబు ఇదిగో ఈ అసెట్, ఈ సీరియల్ నెంబరు, ఈ చాసీ నెంబరు, ఈ ఫ్లాట్ నెంబర్ అని. సో దీంతో మనకి గొడవే లేదు. ఇది ఇంపార్టెంట్. ఏమ్మా సమ్ టైమ్స్ మనకి ఇంప్లిసిట్ కాంట్రాక్ట్స్ ఉంటాయమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సార్ ఏంటి సార్ ఇంప్లిసిట్ కాంట్రాక్ట్ అంటే? ఇక్కడ చూడండి ఏమవుతుందంటే, ఏమో ఒక లెస్సార్ ఉన్నాడు, లెస్సార్ లెస్ వదిలేసేయండి, ఒక పర్సన్ ఏ ఉన్నాడు, బి ఉన్నాడు. ఏ ఎంటర్స్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ బి ఫర్ యూజింగ్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ బై మిస్టర్ బి. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏ ఉన్నాడు, బి ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు. ఎందుకని? వీడి దగ్గర ఏవైతే సమ్ ఫెసిలిటీస్ ఉన్నాయో, లేదా ఏదో ఎసెట్ ఉందో, ఈ ఎసెట్ వాడుకోవడానికి వి ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. బట్ కాంట్రాక్ట్లో ఏమో అది మనకి స్పెసిఫై చేయలేదు. చాలా జాగ్రత్తగా ఎగ్జాంపుల్ అర్థమైందా? ఏ బి ఉన్నాడు, లేదా మీ దగ్గర ఒక ఫెసిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టోరేజ్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద ఫెసిలిటీ. దీన్ని వాడుకోవటానికి వీడినితో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు. బట్ అంతేకాని స్పెసిఫిక్గా రాయలా, పలానా మిషన్ నీ దగ్గర ఉంది కదా, ఈ మిషన్ వాడుకుంటానని. బట్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఏమో నీ దగ్గర యూ హ్యాడ్ ఓన్లీ వన్ మిషన్ విచ్ ఈస్ కస్టమైజ్డ్ ఫర్ హిమ్ ఓన్లీ. గాట్ ద పాయింటా? నీ దగ్గర ఒకే మిషన్ ఉంది, అది కూడా కస్టమైజ్ మిషను, అది బయట ఎవరి దగ్గర లేదు. సో వీడొచ్చి నీతో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాడంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? దానికోసమేనా? ఇప్పుడేంటి మరి ఇంప్లిసిట్ కదా. మిగతా అన్నీ చెప్పాడు, అరే ఈ మిషన్ వాడుకుంటా అని చెప్పట్లేదు. దీంట్లో నేను వచ్చాను, నీ ఫెసిలిటీస్ మొత్తం వాడుకుంటాను, సో నువ్వు చేసే పని అంతా నా కోసమే చేయాలి ఎక్స్క్లూజివ్గా అని చెప్తే ఏమైంది? ఇక్కడ బి దగ్గర ఏదైతే ఉందో యూ హ్యాడ్ ఓన్లీ వన్ మిషన్ దట్ ఈస్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ దిస్ పర్పస్ ఓన్లీ. మరి ఇలాగా ఇంప్లిసిట్ కాంట్రాక్ట్స్ ఉన్నప్పుడు కూడా మీకు ఎసెట్ ఐడెంటిఫై చేయవచ్చు, చేయకూడదు చెప్పండి. మనం అవుతుందా లేదా?
సో ఎగ్జామ్లో మనకి సమ్ టైమ్స్ చెప్పేస్తాడు ఏ ఎంటర్స్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ బి ఫర్ సో అండ్ సో ఎసెట్ హ్యావింగ్ సీరియల్ నెంబర్, హ్యావింగ్ చాసీ నెంబర్, హ్యావింగ్ ఫ్లాట్ నెంబర్ అని. సింపుల్. దట్ ఈస్ ఎక్స్ప్లిసిట్ కాంట్రాక్ట్. హెన్స్ దేర్ ఈస్ అన్ ఐడెంటిఫైబుల్ ఎసెట్. అకౌంటింగ్ మస్ట్ బి డన్ యాజ్ పర్ ఇండ్ AS 116. దిస్ ఈజ్ ప్లెయిన్. ఇంకో ఎగ్జాంపుల్ చేస్తాం మనం. నెక్స్ట్ ఏం చెప్తాడు, ఏ ఎంటర్స్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ బి ఫర్ యూజింగ్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై బి, but no asset has been specifically stated in contract, but B has only one asset, only one customized asset which is using by Mr. A. కింద అంటాడు ఎక్స్ప్లెయిన్, లేదా ఈజ్ దేర్ ఎనీ ఎసెట్ ఆర్ నాట్. ఏం చెప్తాం, ఎస్ దేర్ ఈజ్ అన్ ఐడెంటిఫైబుల్ ఎసెట్, దట్ ఈస్ ఇంప్లిసిట్ ఎసెట్ అండ్ అకౌంటింగ్ మస్ట్ బి డన్ యాజ్ పర్ ఇండ్ AS 116. క్లియరా? ఇంకో పాయింట్ ఏమో, ఒక్కోసారి ఏమో ఎసెట్ నీకు చెప్పేస్తాడు రెడీగా, ఇంకోసారి ఇంప్లిసిట్లో నీకు చెప్తాడు. ఏమని, ఎసెట్ చెప్పడు బట్ ఇన్ఫర్మేషన్ చెప్పాడు, బట్ ఎసెట్ రెడీగా ఉంది నీ దగ్గర. చూడండి ఒక్కోసారి ఏమో ఫస్ట్ టైం ఎక్స్ప్లిసిట్ రా వీళ్ళు చెప్పేసారు క్లియర్గా, ఇంప్లిసిట్ నువ్వు చెప్పలేదు కానీ ఆ ఎసెట్ దగ్గర రెడీగా ఉంది. ఆ మిషన్ చూసారా, వాడే మిషను, అది రెడీగా ఉంది. ఇంకోసారి చూడండి, నేను వచ్చాను మీ దగ్గరికి, కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నాం. దేనికోసం బాబు, నాకు కార్స్ కావాలి, బట్ ఈ కార్స్ నార్మల్ కార్స్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సీఎం మీద చెప్పాడు రేవంత్ రెడ్డి, కాన్వాయ్ తయారు చేస్తున్నారు సీఎం కని చెప్పాడు కదా. అంటే ఏంటి, రెగ్యులర్గా వాడతారా వాళ్ళు? వాడరు. అప్పుడు ఏం చేస్తారమ్మా, కొన్ని స్పెసిఫికేషన్ చెప్తారు. ఇప్పుడు వచ్చాడు ఎవరో సీఎం ఆఫీస్ నుంచి వచ్చారు, టొయోటా షోరూమ్కి వచ్చేసి వాళ్ళు చెప్పారు, మాకు పలానా కార్స్ కావాలి, ఈ సీరియల్ నెంబర్ కావాలి, నెక్స్ట్ మాకు బుల్లెట్ ప్రూఫ్ ఇలా కావాలి, మాకు గ్లాసెస్ ఇంత మందం కావాలి, ఈ కలర్ కావాలని చెప్పేసి అమ్మ అన్ని స్పెసిఫికేషన్స్ చెప్పి వెళ్ళిపోయారు. బట్ కార్స్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కాలేదు. అర్థమైన ఎగ్జాంపుల్, ఎంటర్ అయ్యారు కాంట్రాక్ట్లోకి, చెప్తారు సీఎం ఆఫీస్ వచ్చేసి, సార్ మాకు ఈ కలర్ కావాలి, మాకు బుల్లెట్ ప్రూఫ్ ఎంత కావాలి, మాకు టైర్స్ చెప్తారు మొత్తం, బట్ కార్స్ రెడీ అయినాయా? మరి ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయలేదు చెప్పండి. ఇంప్లిసిట్గా ఉన్నాయి కదా కార్లు. మరి డే 1 మీరు ఎంటర్ అయింది లీజ్ కాంట్రాక్టే కదా చెప్పండి. ఇది ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పింది ఏంటంటే అమ్మా, ఒకటి ఎక్స్ప్లిసిట్ రెడీ ఎసెట్, ఇంప్లిసిట్ రెడీ ఎసెట్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు CMO ఆఫీస్ అండ్ టయోటా షోరూమ్ మధ్య ఎంటర్ అయిన కాంట్రాక్టు లీజా కదా? లీజే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూడండి, టయోటా షోరూమ్తో కాదు ఎంటర్ అయింది, ఏమో మొన్న ఇక్కడ చెప్పాడు ఎవడో, ఆ ఊరు చివరి కానూరులో ఉన్నాయంట అవి. ఈ కార్లు ఏవైతే ఉన్నాయో, ఈ 15 కార్లు 20 కార్లు ఎక్కడ ఉన్నాయి అవి? అంటే వాళ్ళు ఎవరు, ఏదో ఫెసిలిటీ చేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ లీజ్ అగ్రిమెంట్ విత్ దట్ పర్సనే కదా. అంటే ఏంటి, మాకు ఇవన్నీ చేసి వాళ్ళు మీరు ఈ మోడిఫికేషన్స్, బట్ ఆన్ ద డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎసెట్టే లేదు, బట్ స్టిల్ దేర్ ఈజ్ అన్ ఇంప్లిసిట్ కండిషన్స్, ఇంప్లిసిట్ ఎసెట్ విచ్ హ్యాస్ నాట్ ఎట్ మ్యానుఫ్యాక్చర్డ్. సో కాబట్టి ఇప్పుడు ఈ అగ్రిమెంట్ని మీరు 116 ప్రకారం చేస్తారా చేయరా? చేయాలి కదా. నేను చెప్తున్న కార్స్ గురించి కాదు, ఇది పర్చేస్ కింద రాదుగా నీకు. నువ్వు వెళ్ళావు, నువ్వు పర్చేజ్ చేస్తావు, CMO పర్చేస్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, బాబు నువ్వు పలానా చోట కార్లు తీసుకురావాలి, నాట్ విత్ టయోటా షోరూమ్, అదర్స్తో వచ్చి. ఇప్పుడు చెప్పండి ఏం చెప్తున్నారు వాళ్ళకి, ఏమో ఫైనల్ ప్రైస్ ఎవరు నిర్ణయిస్తారు? ఆఫ్టర్ కార్స్ రెడీ ఫర్ బుల్లెట్ ప్రూఫ్. వీళ్ళు టయోటా షోరూమ్ డబ్బులు పే చేయరు. వీళ్ళు ఏం చెప్పారు, బాబు నాకు కార్లు కావాలి, నీకు ఏం కావాలి చెప్పు, స్పెసిఫికేషన్ చెప్తున్నాను వచ్చి, నాకు 30 కార్లు కావాలి, ఈ 30 కార్లు ఈ కలర్ కావాలి, దీంట్లో బుల్లెట్ ప్రూఫ్ కావాలి, నాకు కొన్ని ఇలా డిజైన్ కావాలి, నెంబర్ ప్లేట్స్ ఇలా కావాలి. నువ్వు వాటితో కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నావు, బట్ ఆ కార్స్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వలేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నువ్వు వాడు ఎంటర్ అయ్యే అగ్రిమెంటు లీజ్ అగ్రిమెంటా కాదా? బికాస్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్ మీన్స్ నాట్ ఓన్లీ ఎక్స్ప్లిసిట్, మీరు ఇంప్లిసిట్గా రాశారు కదా, నాకు సో కార్ కావాలి, ఈ కార్కి ఇంత స్పెసిఫికేషన్స్ కావాలి, బట్ కార్స్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ చెయ్యలేదు. బట్ స్టిల్ ఇంప్లిసిట్ కాంట్రాక్ట్లో కార్స్ ఇంకా మీకు రెడీ అవ్వకపోయినా సరే వీఆర్ ఎంటరింగ్ ఫర్ దట్ కార్స్ ఓన్లీ. కాబట్టి ఇక్కడ ఏమనుకుంటాం మనం, యాజ్ పర్ ఇండ్ AS 116 దేర్ ఈజ్ అన్ ఐడెంటిఫైబుల్ ఎసెట్, హెన్స్ వీ షుడ్ అకౌంట్ దిస్ ట్రాన్సాక్షన్ యాజ్ పర్ ఇండ్ AS 116. ఇది పర్చేజ్ కాంట్రాక్ట్ కాదు. మనం వెళ్ళాం షోరూమ్కి, ఏం చెప్పాము, వాడు చెప్తాడు టాప్ ఎండ్, మిడిల్ వేరియంట్, లోవర్ వేరియంట్, ఆటోమేటిక్, పెట్రోల్, డీజిల్ అని కొనేసాం, అయిపోయింది. ఇక్కడ లీజ్ ఎక్కడ ఉంది చెప్పండి. బట్ ఇప్పుడు ఏంటి, వాడికి కాంట్రాక్ట్ ఇస్తున్నాం మనం,
టైం పట్టి చూడండి, ఎప్పుడో ఇచ్చాడు ఎలక్షన్స్ ముందు, అది కేసీఆర్ ఇచ్చేటప్పుడు ఎలక్షన్స్ ముందు, మొన్నప్పుడైనా అవి అంటే కాంట్రాక్టే కదా, దేనికి కొనటానికి కాంట్రాక్టు, ఇవన్నీ రెడీ చేయడానికి కాంట్రాక్టే కదా, మేబీ షార్ట్ టర్మ్ లీజ్. పాయింట్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్లో మనం ఎసెట్ ఐడెంటిఫై చేయగలమా లేదా, నాట్ ఎక్స్ప్లిసిట్ బట్ ఇంప్లిసిట్, నాట్ ఎట్ రెడీ. స్టిల్ మీకు ఎసెట్ రెడీగా ఉండకపోయినా సరే ఏమో చెప్పండి, ఇప్పుడు ఆ కార్లు ఇందా చూసాను చూడండి, ఇది ఎగ్జాంపుల్ ఏం చెప్పారు మీరు, ఈ ఎసెట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కస్టమైజ్ ఎసెట్, ఇది చెప్పారు బాగానే. ఇప్పుడు చెప్పండి మరి బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఎవరు వాడతారు చెప్పండి, సీఎం ఆఫీసే కదా, మనకు అమ్ముతారు వెళ్తే మనం వాడతాం అసలు దాన్ని, అంటే ఏంటి మరి కస్టమైజ్ ఎసెట్టే కదా, కస్టమైజ్ ఎసెట్టే, ఒకటేమో రెడీగా ఉంది ఇంకోటేమో తయారు చేస్తున్నారు, బట్ స్టిల్ వీ కెన్ ఐడెంటిఫై కదా. సో వీ కెన్ ఐడెంటిఫై కాబట్టి ఇంప్లిసిట్ కాంట్రాక్ట్స్ ఉన్నా సరే దేర్ ఈజ్ అన్ ఎసెట్ అండ్ దిస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టు బి అకౌంటెడ్ యాజ్ పర్ Ind AS 116. క్లియరా? బుక్ ఓపెన్ చేయండి అమ్మా, ఎగ్జాంపుల్ నెంబర్ 2, 3 చేద్దాం. ఒక పాయింట్ చదువుకుందాము, క్వశ్చన్ చేద్దాం, పాయింట్ క్వశ్చన్ వచ్చేయండి స్టడీ మ్యాట్కి. ఫస్ట్ క్వశ్చన్ తర్వాత చేద్దాం, అదే షార్ట్ టర్మ్ లీజ్ గురించి. క్వశ్చన్ నెంబర్ 2 నుంచి చూడండి. ఇంకా మా ఫస్ట్ క్వశ్చన్ తర్వాత చూద్దాం. షార్ట్ టర్మ్ లీజ్, లీజెస్ 2 టైప్స్ ఉంటాయా? ఇఫ్ లీజ్ టర్మ్ ఈజ్ అప్ టు 12 months లేదా లెస్ దాన్ 12 months ఏమంటుంది దాన్ని? షార్ట్ టర్మ్ లీజ్. బట్ ఇక్కడ ఏంటంటే IFRSలో మనకి ఏం చెప్తాడంటే, చిన్న పాయింట్ వినండిరా, అరే షార్ట్ టర్మ్ లీజ్, లాంగ్ టర్మ్ లీజ్, జనరల్లీ మన Ind AS 116 ఏం చెప్తాడంటే ఇఫ్ ఎనీ లీజ్ టర్మ్ ఈజ్ లెస్ దాన్ 12 months దాన్ని షార్ట్ టర్మ్ లీజ్ అంటాం. బట్ IFRSలో లిమిట్ చెప్తాడు, లిమిట్ అంటే ఏంటి, ఇంత వాల్యూకి ఎంటర్ అయితే దట్ ఈజ్ షార్ట్ టర్మ్ లీజ్. ఎంత చెప్పాడు అక్కడ? $5,000 చెప్పాడు. బట్ మనకి Ind ASలో అటువంటి లిమిట్ ఏం లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, అడిగి సావచ్చాడు, $5,000 వరకు ఉంటే ఏమో అప్ టు 12 months లీజ్ టర్మ్ అవ్వచ్చు, లేదా $5,000 కనుక అగ్రిమెంట్ వాల్యూ అయితే దెన్ దట్ ఈజ్ షార్ట్ టర్మ్ లీజ్. మనకి Ind ASలో లేదు, అంటే IFRSలో ఉంది ఆ పాయింట్, $5,000. అలా మీకు షార్ట్ టర్మ్ లీజ్ అన్నప్పుడు మీకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తాడు. ఏం లేదు, ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ లీజ్ అనుకోండిరా, మీరు 116 ఫాలో అయ్యి మొత్తం జాగ్రత్తగా అసెట్ అకౌంట్ వేసి, ROI అసెట్ అకౌంట్ వేసి, మళ్ళీ డిప్రిసియేషను, అంటే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ టర్మ్ అనుకోండి, యూ కెన్ సింప్లీ ఏవైతే లీజ్ పేమెంట్స్ ఉంటాయో వాటి మీరు సింప్లీ ఆన్ SLM బేసిస్, మళ్ళీ మీరు PV కనుక్కొని ఇదంతా చేయని అవసరం లేదు. ఇంత మనం లీజ్ రెంట్ సింప్లీ బై 5 years లీజ్ టర్మ్. చూడండి ఫస్ట్ క్వశ్చన్ కూడా అయిపోయింది, ఒక నిమిషం చెప్తాను చూడండి ఒకసారి జాగ్రత్తగా, మీరు కూడా ఆన్లైన్ వాళ్ళు. There are 2 types of leases. One is short term lease, one is long term lease. Short term lease means lease term is up to 12 months లేదా less than 12 months. తెలిసిన పాయింటే కదా. Or as per Ind AS IFRS, if lease amount is మొత్తం lease amount is up to $5,000, then that lease will be classified as short term lease. షార్ట్ టర్మ్ లీజ్ వాళ్ళకి Ind AS 116లో there is one ఎగ్జంప్షన్. ఏం చెప్పండి ఎగ్జంప్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ లీజ్ అనుకోండి, ఏం చేయాలి మనం? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఆల్ లీజ్ పేమెంట్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ROI అసెట్ అకౌంట్ డెబిట్ లీజ్ రాయాలి. దీన్ని రాసి మళ్ళీ దీనికేమో డిప్రిసియేషను, దీనికేమో ఇంట్రెస్టు, ఇలా మీరు 5 years అకౌంటింగ్ చేయాలి. ఇదంతా గొడవ. వీడికి అనుకోండి షార్ట్ టర్మ్ వాడికి అనుకోండి, ఏమీ లేదు బాబు, ఎంత లీజ్ రెంట్ మొత్తం. షార్ట్ టర్మ్ కంటే చెప్పండి 12 monthsకి, ఇయర్స్ లేవు కదా, ఏం చెప్తాం? ఇయర్కి ఎంత షార్ట్ టర్మ్ కంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మంత్స్ వాడుకుంటున్నావు, లేదా 4-5 months. సో ఏం చెప్తా అంటే సింపుల్గా ఏవైతే లీజ్ పేమెంట్స్ ఉన్నాయో వాటిని మీరు సింప్లీ స్ట్రైట్ లైన్ మెథడ్ వాడేసుకొని యూ కెన్ రైట్ ఇట్ ఆఫ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. రాదు ఎగ్జామ్లో, సింపుల్ గుర్తుపెట్టుకోండి. అర్థమైన పాయింట్ మీకు. ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ లీజెస్ అయితే దేర్ ఈజ్ ఎ బిగ్ ప్రాసెస్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ లీజు, మళ్ళీ ROI అసెట్ అకౌంట్ రాయాలి, బుక్స్లో అసెట్ అకౌంట్ రాసి డిప్రిసియేషను, మళ్ళీ తర్వాత ఇంట్రెస్ట్, మళ్ళీ మోడిఫికేషన్ చాలా ఉంది. ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ టర్మ్ లీజ్ అయితే ఉందే 1 year, దీనికి మళ్ళీ PV కనుక్కొని హడావుడి నీకు ఎందుకు? సో సింపుల్గా 1 yearలో ఎన్ని మంత్స్ అయితే తీసుకున్నావు నువ్వు, 1 year తీసుకున్నావు, సింప్లీ స్ట్రైట్ అవే చార్జ్ ఇట్ టు P&L అకౌంట్ యాజ్ రెంట్ లేదా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ అలా చేయడానికి లేదు లాంగ్ టర్మ్లో.
అర్థమైన పాయింట్ మీకు. ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ టర్మ్ లీజ్ దేర్ ఈజ్ వన్ రిలాక్సేషన్ ఆర్ ఎగ్జంప్షన్. లీజ్ పేమెంట్స్ కెన్ బీ రైట్ ఆఫ్ ఇన్ స్ట్రైట్ లైన్ మెథడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. తర్వాత డెప్త్కి వెళ్దాం. మళ్ళీ లాంగ్ టర్మ్ ఎలా చేస్తాం, చాలా పెద్ద ప్రాసెస్. బట్ క్వశ్చన్ నెంబర్ 1 ఉంది కాబట్టి చెప్తున్నా, చిన్న పాయింట్ అయిపోతుంది, మళ్ళీ మర్చిపోతుంది తర్వాత దాన్ని. ఇప్పుడు చదవండి క్వశ్చన్ నెంబర్ 1. పాయింట్ అర్థమైందిగా, షార్ట్ టర్మ్ పరిస్థితి. ఆ క్వశ్చన్ చదవండి, అర్థమైపోయింది. ఆ క్వశ్చన్ చదివి ఏం చెప్తున్నాడు వాడు. మా ఆన్లైన్ పిల్లలు, ఇది యాక్చువల్గా మా ఐసీఏ బుక్ అమ్మ, ప్రతీక్ జగాతి బుక్ ఇది. సో మీకు టెలిగ్రామ్లో దొరుకుతుంది పీడిఎఫ్. సో ప్లీజ్ డౌన్లోడ్ అండ్ యూజ్ ఇట్. ఐసీఏ స్టడీ మ్యాటే, పార్ట్ 1 పార్ట్ 2 సేమే, బట్ దెర్ ఈస్ ఎ పార్ట్ 3 ఇన్ దిస్ బుక్, దట్ ఈస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్. అది స్టడీ మ్యాట్ లేవు కదా అవి, మరి సేమ్ యాజ్ ఐసీఏ స్టడీ మ్యాటే. ఫస్ట్ పార్ట్ ఐసీఏ స్టడీ మ్యాట్ క్వశ్చన్స్ మీరు చదువుకోండి, మీకు కాదు వాళ్ళకి. ఫస్ట్ పార్ట్ ఐసీఏ స్టడీ మ్యాట్ క్వశ్చన్స్, సెకండ్ పార్ట్ టెస్ట్ యువర్ నాలెడ్జ్, పార్ట్ నెంబర్ 3 ఏమో ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ప్రతీక్ జగాతి బుక్ అమ్మ, మీకు టెలిగ్రామ్లో దొరుకుతుంది, లేదా మన దక్ష యాప్లో పెట్టేశాను డిస్కషన్ గ్రూప్లో, అక్కడ యూజ్ చేసుకోండి. రైట్. మంత్స్ అయితే మంత్లీ వేస్తాం కదా సమ్టైమ్స్, అది చెప్తున్నాడు. సమ్టైమ్స్ మంత్లీ లీజ్ ఎంటర్ అవుతాం మనం. మంత్కి ఇంత, ఇన్ని మంత్స్ కావాలి నాకు, మొత్తం ఇంత ఇస్తానంటాను. అప్పుడు మంత్స్ కోసం అంటే బై మంత్స్ వేసుకోవాలి కదా, సింపుల్ ఎస్ఎల్ఎం. మా ఫస్ట్ ఏమో మోర్ దాన్ 12 మంత్సా, 13 మంత్స్ కాబట్టి అది షార్ట్ టర్మ్ కాదు కాబట్టి ఎగ్జామ్షన్ ఏం లేదు వాడికి. సెకండ్ వాడికి షార్ట్ టర్మ్ లీజెసే కాబట్టి హీ హ్యాజ్ ఎగ్జామ్షన్ దట్ హీ క్యాన్ చార్జ్ ఓవర్ బై యూజింగ్ ఎస్ఎల్ఎం. సింపుల్ పాయింట్ అంతే. వెళ్దాం నెక్స్ట్. ఇప్పుడు వెళ్దాం అసెట్కి. ఇంకా ఇప్పుడు అసెట్ గురించి వస్తున్నాం మనం. ఎయిదర్ ఎక్స్ప్లిసిట్గా మనకి చెప్పొచ్చు సీరియల్ నెంబర్స్ తోటి, ఇంప్లిసిట్ చెప్పలేదు బట్ అసెట్ రెడీగా ఉంది, ఇంప్లిసిట్ చెప్పలేదు అసెట్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వలేదు. ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుంటే, ఒకటేమో సీఎం రేవంత్ లాస్ట్ పాయింట్, మధ్యలోనేమో సమ్ స్పెసిఫైడ్ అసెట్, కస్టమైజ్ అసెట్, అది రెడీగా ఉంది బట్ చెప్పలేదు. ఫస్ట్ ఏమో చెప్పేసాడు స్పెసిఫిక్గా. 3 టైప్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏంటో. అసెట్ ఇంప్లిసిట్లీ స్పెసిఫైడ్ ఇన్ కాంట్రాక్ట్ అంట. చూడండి జాగ్రత్తగా. కస్టమర్ XYZ enters into 10 years contract with supplier ABC for the use of rolling stock స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ కస్టమర్ XYZ. అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏమో స్పెసిఫికల్ అంటే కస్టమైజ్ అసెట్ అది. కింద చూడండి ఇంకా. ద రోలింగ్ స్టాక్ ఈజ్ డిజైన్డ్ టు ట్రాన్స్పోర్ట్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ కస్టమర్ XYZ ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఈజ్ ఇది కూడా అండర్లైన్ చేయాలమ్మా. ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ అదర్ కస్టమర్స్. అది నీకు తప్ప ఇంకా ఎవరికి యూజ్ అవ్వదు. ఇప్పుడు చూడండి, అదర్స్. ద రోలింగ్ స్టాక్ ఈజ్ నాట్, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఏంటి, మీకు చెప్పట్లా స్పెసిఫిక్గా నేను నీకేమి ఇస్తానని. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏదో F3 మూవీ ఉంటుంది ఒకటి, F3 మూవీ అడుగుతారు కట్నం ఎంత పెడతారని. వాళ్ళు ఏమంటారు, ఎంత ఉంటే అంత, ఎంత ఉందంటే అది చెప్పంగా అంటారు. అంతా మీకే కదా. ఇది కూడా సేమ్ చెప్పండి. ఏమంటున్నారు, బాబు మా దగ్గర ఒక ఫెసిలిటీ ఉంది, అది మీకు తప్ప ఎవరికి పనికిరాదు. ఏంటంటే ఏం చెప్పరు, మీకు తప్ప ఎవరికి ఇవ్వమంటున్నారు. సో చెప్తున్నారు చూడండి అక్కడ. ద రోలింగ్ స్టాక్ ఈజ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ స్పెసిఫైడ్, అడిగితే చెప్పట్లా బట్ మీకే అంటున్నారు. చూడండి ఇంకా. ఇన్ ద కాంట్రాక్ట్ బట్ సప్లయర్ ABC ఓన్స్ ఓన్లీ 1 రోలింగ్ స్టాక్. పెళ్లి చూపులకి లేరు, ఒకే అమ్మాయి ఉంది. ఇద్దరు లేరు అమ్మాయి, ఒకే అమ్మాయి ఉంది. కట్నం అంటే ఏం చెప్తున్నారు, అంతా మీకే అంటున్నారు. దాని మీనింగ్ ఏంటి, కట్నం ఉందా లేదా? ఉంది, కట్నం ఉంది. సో చివరి నేను చెప్తున్నాడు, ABC ఓన్లీ 1 rolling stock that is suitable for customer XYZ use. If the rolling stock does not operate properly, the contract requires supplier ABC to repair or replace the rolling stock whether there is an identifiable asset or not. Yes sir? Yes, because of ఇది implicit కాబట్టి అండ్ ఎక్స్క్లూజివ్లీ యూజింగ్ ఫర్ దట్ కాబట్టి, కస్టమైజ్డ్ కాబట్టి ఇక్కడ మనకి ఐడెంటిఫైబుల్ అసెట్ ఉంది. అండ్ దిస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టు బి అకౌంటెడ్ యాజ్ పర్ IND AS 116. సేమ్ మీకు కేస్ స్టడీ ఫ్రేమ్ చేయొచ్చు.
కింద అడుగుతాడు అండర్ విచ్ ఇండేస్ ఇట్ షుడ్ బి అకౌంటెడ్, వెదర్ ఎసెట్ ఉందా లేదా, ఉంటే లీజా కాదా. కానీ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈసారి ఎగ్జామ్లో ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ అమ్మా. సో ఐసీఎస్ స్టడీ మ్యాట్ ఉన్నటువంటి ఏబిసి మనకు అనవసరం, ప్రతి క్వశ్చన్ చదవాలి, ఎగ్జామ్కి వెళ్ళాలి. అప్పుడే మనకి ఎఫ్ఆర్లో 78 మార్కులు వస్తాయి. మన టార్గెట్ అదే, ఏదో 40 కోసం రాదు ఇక్కడ మనం, వస్తాయి మంచి మార్కులు. చూడండి నెక్స్ట్ పాయింట్, ఇక్కడ రాసుకోండి సీఎం రేవంత్ రెడ్డి అని. కేసీఆర్ ఫ్యాన్స్ ఉంటే కేసీఆర్ అని రాసుకోండి, రేవంత్ అంటే రేవంత్ అంటే కార్లు అమ్మది. జగనా జగన్ రాసుకో, నువ్వు జగన్ అని రాసుకో, వైజాగ్ మొత్తం లీజ్కి ఇచ్చేసాడు అమ్మేయడానికి, అమ్మవాడని రాసుకో. అరే బాబు ఏమ్మా సారీ రే మీరు టెంప్ చేయకండి రా, ఎవడు ఆన్లైన్ జగన్ ఫ్యాన్ ఉంటాడు, అది ఇప్పుడు కేసేస్తాడు నా మీద. బాబు ఏం లేదమ్మా, ఎంత టైం ఎక్కడ ఉంది కట్ చేయడానికి మనకి. ఏమ్మా జై జగన్. మేము మా వాళ్ళు హట్టే నేను చేయరు పడవరు. అరే అరే ఇదే ప్రాబ్లం ఫేస్ టు ఫేస్ తోటి రికార్డ్, వీడు కావాలని నువ్వే కదా చెప్పింది. చూడండమ్మా, కస్టమర్ XYZ enters 10 years contract with supplier ABC for the use of the car. The specifications of the car is specified in the contract. Brand, type, color, options, etc. At the inception of the contract, the car is yet to built, whether there is an asset or not. ఉంది కదా, బికాస్ దట్ ఈస్ ఇంప్లిసిట్లీ చెప్పారు మొత్తం. అయిపోయిందా? ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఎసెట్ గురించి, రైటా? వెళ్దాం నెక్స్ట్. ఇంకా నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, చూద్దాం నెక్స్ట్. ఇంకా సో ఒక కాంట్రాక్ట్లో మీకు ఎసెట్ ఉందా లేదా అనాలంటే ఇది ఫస్ట్. ఎసెట్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. పాయింట్ నెంబర్ 1 అది. ఐడెంటిఫికేషన్ క్రైటీరియా ఏంటి? ఎయిదర్ ఎక్స్ప్లిసిట్ ఆర్ ఇంప్లిసిట్ విత్ కస్టమైజ్డ్ ఎసెట్ ఆర్ ఇంప్లిసిట్ ఎట్ టు మ్యానుఫ్యాక్చర్. అవి కరెక్ట్స్ అవే కదా ఏమో. దీంతో పాటు పాయింట్ నెంబర్ 2 చెప్తాడు, ఇక్కడ 2 కలిపి రావాలి. పాయింట్ నెంబర్ 1, వీ మస్ట్ క్యాపబుల్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద ఎసెట్, ప్లస్ ఏమో సప్లయర్ ఎవరైతే ఉన్నారో, మీకు ఎవరైతే ఎసెట్ సప్లై చేస్తున్నారో, సప్లయర్ డస్ నాట్ హ్యావ్ సబ్స్టాన్సివ్ సబ్స్టిట్యూషన్ రైట్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి, SSR రాజమౌళి కాదు, SSR ఏంటది? సబ్స్టాన్సివ్ సబ్స్టిట్యూటివ్ రైట్స్. చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రా, మీరు ఒక కార్ల కంపెనీ తోటి మీరు ఆఫీస్ మంది, వీ ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ ఫర్ సప్లై ఆఫ్ 1 కార్ ఫర్ అవర్ ఎంప్లాయీస్. ఏమో జూమ్ కార్స్ అనే కంపెనీ ఉంది, జూమ్ కార్స్ రెంట్కి ఇస్తారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కార్ కంపెనీ తోటి ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు. ఫస్ట్ చెక్ చేద్దాం, ఐడెంటిఫై చేసే కార్ని. మీరు ఏదైతే కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారో అక్కడ రాస్తారు మీకు పలాన్ సో అండ్ సో కార్ కంపెనీ. పెద్దోళ్ళకైతే పలాన్ BMW కంపెనీ, మామూలుగా అయితే ఏంటమ్మా ఇది ఉంటాయి టయోటా కంపెనీ, ఏంటి అది మారుతి తీసుకోవడం బుడ్డది, ఎక్కువ షిఫ్ట్ వాడతారు బయట. ఏమో షిఫ్ట్ కంపెనీ కారు, ఇదిగోండి ఇది నెంబరు, పలానా డ్రైవర్ దీనికి వస్తాడని చెప్పేసి కాంట్రాక్ట్లో ఎంటర్ అయిపోయాం. సో కాంట్రాక్ట్లో కార్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ రిటర్న్ రాశారు కార్ పేరు. సో కాంట్రాక్ట్ ఈజ్ ఐడెంటిఫైడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎవడైతే మీకు జూమ్ కార్స్ ఉన్నారో వాడికి కానీ ఇఫ్ ఈ హ్యాడ్ SSR మీన్స్ ఏంటంటే ఏమో వాడి వాళ్ళు కావాలని షిఫ్ట్ ఇస్తాడు నీకు, రేపు కావాలంటే ఇంకోటి పంపిస్తాడు నీకు, ఎల్లుండి ఇంకోటి పంపిస్తాడు. అంటే నువ్వు ఏదైతే ఎసెట్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యావో దాన్ని వాడు సబ్స్టిట్యూట్ చేసే రైట్ వాడికి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 నీకు BMW ఇచ్చాడు వాడు, ఇప్పుడు ఏమవుతుంది, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి ఎక్కువ. సో BMW పంపిస్తే మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. వాడు ఏమంటాడు, బాబు ట్రావెలింగే కదా మీరు చేయాల్సింది, ఐ విల్ గివ్ యూ టయోటా అంటాడు, లేదా ఐ విల్ సెండ్ షిఫ్ట్ అంటాడు. ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూషన్ రైట్స్ ఎందుకు యూజ్ చేయాలంటే సప్లయర్కి కానీ ఈ సబ్స్టిట్యూషన్ రైట్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఎకనామికల్గా బెనిఫిట్స్ వస్తుంటే, ఇది ఇంపార్టెంట్. మీరు ఎవరైతే కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారో ఆ సప్లయర్కి కానివ్వండి ఈ SSR ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏమన్నా ఎకనామిక్ బెనిఫిట్స్ వస్తుంటే దెన్ ఇక్కడ మీకు ఎసెట్ లేనట్టే. మీ కంట్రోల్ ఏమో చెప్పండి. అక్కడ ఇంకా ఇవాళ షిఫ్ట్ వస్తుంది, రేపు ఇంకోటి వస్తుంది అంటే ఏంటి, ఇఫ్ సప్లయర్కి కానీ సబ్స్టాన్సివ్ రైట్స్ ఉంటే SSR ఉంటే దెన్ దేర్ ఈజ్ నో
asset in that contract. Hence, this transaction cannot be accounted as per Ind AS 116. ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ వీ ఎంటర్డ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ ఓలా, లేదా ఇంకేంటమ్మా ఓయో ఇక్కడ కాదు, ఓలానా, ఓలా ఇంకోటి ఏంటి అంటే నాకు జిఎస్టీ గుర్తు, సెక్షన్ 95 ఉంటాయి, ఓలా ఓయో అర్బన్ క్లాప్, నాకు సీక్వెన్స్ గుర్తు అక్కడ ఉంటుందమ్మా మనకి, అక్కడ 3 ఉంటాయి వరుసగా, ఓలా ఓయో ఈకో ఉంటాయి అక్కడ, నాకు ఆ సీక్వెన్స్ ఇప్పుడు చెప్పండి. ఏమా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబర్ ఎంటైర్ కాంట్రాక్టు, వాడు మీకు రోజు సేమ్ ఇస్తాడు కారు, మీకు రోజు సేమ్ కారు వస్తుందా, మరి అక్కడ ఏంటి ఇదే కదా, అంటే ఏంటి సప్లయర్ హ్యాజ్ ఎస్ఎస్ఆర్. ఎప్పుడైతే మీకు చెప్పిన క్వశ్చన్లో కానీ సప్లయర్కి ఎస్ఎస్ఆర్ ఉంది, అది వాడు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాడు, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎకనామికల్ బెనిఫిట్ అక్కరింగ్ బికాస్ ఆఫ్ దిస్ చేంజ్. మీకు ఆఫీస్లో ఇది పెట్టించారా మీరు, వాటర్ ప్యూరిఫైర్ ఒకటి మీకు ఫెసిలిటీ పెట్టించారు మీరు, ఈ ఫెసిలిటీ కావాలంటే సప్లయర్ ఎప్పుడైనా మార్చేయచ్చు, ఎలాగైనా చేంజ్ చేయొచ్చు, బికాజ్ ఇది మార్చడం వల్ల వాడికి బెనిఫిట్స్ వస్తున్నాయి. ఈ సేవింగ్ సమ్ పవర్, సేవింగ్ సమ్ బెనిఫిట్స్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంటర్ అయిన కాంట్రాక్ట్లో కానివ్వండి, ఈ సప్లయర్ కానివ్వండి ఎస్ఎస్ఆర్ ఉంటే దెన్ దేర్ ఈజ్ నో ఐడెంటిఫైబుల్ ఎసెట్. ఎస్ఎస్ఆర్ ఉందని ఎలా తెలుస్తుంది మనకి, ఇది రీప్లేస్ చేయటం వల్ల సప్లయర్ కానివ్వండి, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎకనామికల్ బెనిఫిట్స్ ఉంటే దెన్ ఎస్ఎస్ఆర్ ఉన్నట్టే, ఈ కాంట్రాక్ట్లో మనకి ఎసెట్ లేనట్టు, దెన్ దేర్ ఈజ్ నో Ind AS 116. దట్ షుడ్ బి ట్రీటెడ్ లైక్ అదర్ రెంటల్ అగ్రిమెంట్స్. పాయింట్ అర్థమైందా, రాసుకుంటారా, అండ్ దీంతో పాటు ప్లస్ అని రాసుకోండి. ఇందాకేం రాసాం, ఫస్ట్ పాయింట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఎసెట్, సెకండ్ పాయింట్ ప్లస్ అమ్మ, అండ్ ఆర్ కాదు అండ్. దీనికి ఏమైనా 2 రాసాను, దీనికి ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ ఇక్కడ రాసుకుంటారా, దీనికి కూడా ఉండు ఏమో, రెడీ నాట్ ఎట్ మ్యానుఫ్యాక్చర్. ఎసెట్ రెడీగా ఉంది ఇందాక, ఏమో ఇది నాట్ ఎట్ మ్యానుఫ్యాక్చర్, లైక్ కార్ ఎగ్జాంపుల్, సిఎం కాన్వాయ్ అనుకోండి, అది అయిపోయింది. ఇంక పాయింట్ చూడగా మనకి ఇంక మళ్ళీ చదవాల్సిన పని లేకుండా. నెక్స్ట్ ఎస్ఎస్ఆర్ పాయింట్ రాసుకోండి, రాద్దాం. సెకండ్, ఇఫ్ ఎలా రాద్దాం, పాజిటివా నెగిటివా, నెగిటివ్ రాద్దామా. సప్లయర్ డోంట్ హ్యావ్ ఏంటి ఎస్ఎస్ఆర్ అంటే సబ్స్టాన్సివ్ సబ్స్టిట్యూషన్ రైట్స్. ఆ పదం రాయాలమ్మ ఎగ్జామ్లో, స్పెల్లింగ్ అక్కడ చూసి రాసుకోండి బుక్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అదే, ఎస్ఎస్ఆర్ సబ్స్టాన్సివ్ అంటే కొంచెం ఎక్కువని, సబ్స్టిట్యూషన్ రైట్స్ సప్లయర్ డస్ నాట్ హ్యావ్ ఎస్ఎస్ఆర్ కింద రాసుకోండి. ఇఫ్ సప్లయర్ హ్యాడ్, నోట్ అని రాసుకోండి, నోట్, ఇఫ్ సప్లయర్ హ్యాడ్ any economic benefits because of substitution of the asset, then there is SSR. వాడికి బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే అక్కడ మీకు ఎస్ఎస్ఆర్ ఉన్నట్టే, దెన్ దెర్ ఈజ్ ఎస్ఎస్ఆర్ అండ్ నో లేదా అండ్ Ind AS 116 ఈజ్ నాట్ అప్లైడ్ హియర్. అది నీకు ఎలా వర్కౌట్ అయ్యేటప్పుడు, ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తారు చెప్పండి, వాడు ఎప్పుడు మార్చారు చెప్పండి దాన్ని. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ బెనిఫిట్ దెన్ ఓన్లీ హీఈస్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ కదా, వాడికి బెనిఫిట్స్ ఏం లేవురా, వాడు మార్చలేదు కదా చెప్పండి. ఎప్పుడు మారుస్తారు చెప్పండి, పిచ్చి పిచ్చిగా ఊరిని మారుస్తారా? మీకు సప్లయర్ ఉన్న కాంట్రాక్ట్లో ఎసెట్ మారుస్తున్నాడు మీనింగ్ ఏంటి చెప్పండి. ఇలా మార్చడం వల్ల బెనిఫిట్స్ రాలేదు వాడికి, ఊరిని ఎందుకు మార్చారు చెప్పండి. అలా మీకు బెనిఫిట్స్ ఉన్నప్పుడు మాత్రమే వీ ప్రెజ్యూమ్ దట్ ఎస్ఎస్ఆర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అండ్ హీల్ ఎక్సర్సైజ్ దట్ ఆప్షన్. ఊరినే మార్చేశాడు, ఎవరికి ఉపయోగం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ BMW కార్ తీసుకెళ్ళి ఆర్డర్ ఇచ్చాడు, బెనిఫిట్స్ ఏం లేవు, మన క్లాస్ ఏమని చెప్పండి అక్కడ పాయింట్ అది కాదు. ఇది మార్చడం వల్ల వాడికి బెనిఫిట్స్ ఉండాలి, అలా ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ సే దట్ దెర్ ఈజ్
SSR and no asset is identified. Hence, no Ind AS 116 applied. Okay, next question చూడండి ఇప్పుడు ఇంకా క్వశ్చన్ నెంబర్ 4. ఇవన్నీ ఇంపార్టెంట్ అమ్మా. రెండు ఇచ్చాడు సినారియో AB. ఏమో చెప్పలేము. దిస్ క్వశ్చన్ కెన్ ఆస్క్ ఫర్ 4 to 5 మార్క్స్ ఎగ్జామ్లో. ఈమె థియరీ ఇస్తున్నాడు ఎగ్జామ్లో. చూద్దామా. An electronic data storage provider provides services through centralized data center that involves the use of a specified server అంట. మీకోసం ఇచ్చారు అది. సర్వర్ నెంబర్ 10 వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై. అది మన కోసం చెప్పిన సర్వర్ నెంబర్ 10 మొత్తం చెప్పట్లా మనకి. సో వీ కెన్ ఐడెంటిఫై ఇన్ కాంట్రాక్ట్. తర్వాత చూడండి. ద సప్లయర్ మెయింటైన్స్ మెనీ ఐడెంటికల్ సర్వర్స్ ఇన్ సింగిల్ యాక్సెసిబుల్ లొకేషన్ and determines at inception of the contract that it is permitted and can easily, underline చేసుకోవడం ఇక్కడ, can easily substitute any other server without customer consent throughout the period of use. ఇక్కడ ఉన్నాం మనం. మీ మొత్తానికి సప్లై చేస్తున్నారు కేబుల్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నీకు 10 ఇచ్చా, నీకు 1 ఇచ్చా, నీకు 2 ఇచ్చా. నేను కావాలనుకుంటే నీ పర్మిషన్ లేకుండా ఐ కెన్ చేంజ్ దిస్ 10, ఐ కెన్ గివ్ యూ 1, ఐ కెన్ గివ్ యూ 2. అదే చెప్పింది ఇక్కడ దాకా మీకు. సో ఐ హ్యాడ్ రైట్ టు సబ్స్టిట్యూట్ ద సర్వర్ వితౌట్ యువర్ పర్మిషన్. తర్వాత చూడండి ఇంకా ఫర్దర్. ద సప్లయర్ వుడ్ బెనిఫిట్, ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, అండర్లైన్ చేసుకోండి. ద సప్లయర్ వుడ్ బెనిఫిట్ ఎకనామికల్లీ ఫ్రమ్ సబ్స్టిట్యూటింగ్ ద ఆల్టర్నేటివ్ అసెట్ బికాస్ డూయింగ్ దిస్ వుడ్ అలౌ ద సప్లయర్ టు ఆప్టిమైజ్ ద పర్ఫార్మెన్స్. ఈ సొల్లంత ఏంటమ్మా, మీరు ఇలాగా మార్చడం వల్ల మీకు బెనిఫిట్స్ ఉంటాయంట, కాస్ట్ తగ్గుతుందంట. మనకి ఏం కావాలి మొత్తంలో కూడా సప్లయర్కి బెనిఫిట్స్ ఉన్నాయి. అది అండర్లైన్ చేసుకోండి. రైటా. తర్వాత ఇంకా వెదర్ ద సబ్స్టిట్యూషన్ రైట్స్ ఆర్ సబ్స్టాన్సివ్ అండ్ వెదర్ దేర్ ఈజ్ అన్ ఐడెంటిఫైడ్ అసెట్. ఏమో చూడు మనకు నీ క్వశ్చన్ చూడం, గుడ్ క్వశ్చన్ అది. తను ఇందాక ఏమడిగింది, సార్ బెనిఫిట్స్ ఉంటేనే ఎలా రైట్స్ అంటే క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు చూడండి ఏమో దెర్ ఈజ్ ఎ రైట్, దెర్ ఈజ్ ఏ సబ్స్టాన్సివ్ రైట్, దెర్ ఈజ్ ఎ సబ్స్టిట్యూషన్ రైట్. చూడండి జాగ్రత్త ఇక్కడ, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. SSR అని చెప్తుంది. SSR ఇదేంటి సబ్స్టిట్యూషనా? దేర్ ఈజ్ ఎ సబ్స్టిట్యూషన్ రైట్. బట్ ఇఫ్ ఆ రైట్ కానీ సబ్స్టాన్షివ్ అయితే దెన్ దెర్ ఇస్ నో అసెట్. పాయింట్ చూడండి జాగ్రత్తగా. సబ్స్టిట్యూషన్ రైట్ రా. ఇఫ్ ఆ సబ్స్టిట్యూషన్ రైట్ కానీ సబ్స్టాన్సివ్ అనుకోండి దెన్ నో అసెట్. ఎప్పుడు సబ్స్టాన్సివ్ అవుతుంది? ఇఫ్ దెర్ ఈజ్ ఎ బెనిఫిట్ బికాస్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. పాయింట్ అర్థమైందా? దీన్ని మార్చారా, బెనిఫిట్ లేదు. సో దట్ ఈస్ నాట్ సబ్స్టాన్సివ్ రైట్ బట్ సబ్స్టిట్యూషన్ రైటే. మనకి ఇదేం చెప్పాడు, 3 రావాలి ఇక్కడ. SSR అండ్ సబ్స్టిట్యూషన్ రైట్ మస్ట్ బి సబ్స్టాన్సివ్. ఎప్పుడు సబ్స్టాన్సివ్ అది? ఇఫ్ దేర్ ఈజ్ ఎకనామిక్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ చేంజింగ్ దిస్. ఈ క్వశ్చన్ అడిగా చూడండి బాబు, ఉన్న సబ్స్టాన్సివ్ రైటు, ఉన్న సబ్స్టిట్యూషన్ రైటు సబ్స్టాన్సివా కాదా? ఎప్పుడు చెప్తారు మీరు సబ్స్టాన్సివ్ అని? ఇది మార్చడం వల్ల కానీ వాడికి బెనిఫిట్ వస్తే దెన్ దట్ ఈజ్ సబ్స్టాన్సివ్ రైట్. వెన్ ఇట్ బికమ్ సబ్స్టాన్సివ్ నో అసెట్. పాయింట్ అర్థమైందా? సో సపరేట్ చేయండి. సబ్స్టిట్యూషన్ రైట్ ఉన్నంత మాత్రాన దట్ ఈజ్ నాట్ సబ్స్టాన్సివ్. సబ్స్టిట్యూషన్ రైట్ ఉన్నంత మాత్రాన అసెట్ లేకుండా బాదు. సబ్స్టిట్యూషన్ రైట్ ఉండాలి అండ్ అది మనకి సబ్స్టాన్సివ్ కావాలి. ఎప్పుడైతే అది ఈ రైట్ వాడు ఎక్సర్సైజ్ చేస్తే వాడికి ఏం రావాలి? వాడికి కాస్ట్ సేవింగ్ అవ్వాలి లేదా బెనిఫిట్స్ రావాలి. అర్థమైన పాయింట్ ఇప్పుడు ఇది. ఇప్పుడు క్లియరా? మీరు కూడా రాసుకోవాలి, గుర్తుండాలి మీకు పాయింట్. ఎవ్రీ సబ్స్టిట్యూషన్ రైట్ ఈజ్ నాట్ సబ్స్టాన్సివ్. రాసుకోండి క్లైన్ అక్కడ. ఎవ్రీ సబ్స్టిట్యూటివ్ రైట్ ఈజ్ నాట్ సబ్స్టాన్షియల్. నాకు అది గుర్తొస్తుంది, కాస్టింగ్ చదివాము. ఆల్ కాస్ట్ రెలవెంట్ కాస్ట్ ఆర్ నాట్ సంక్. వస్తుందమ్మా CA ఫైనల్లో. ఆల్ ఇర్రిలవెంట్ కాస్ట్ ఆర్ నాట్ సంక్ అని వస్తుంది. డిస్కస్ అన్న పాయింట్ మీరు ఎప్పుడు చదువుంటారులే. ఉన్నప్పుడు SMPలో కూడా ఏం రాశారమ్మా? ఆల్ సబ్స్టిట్యూషన్ రైట్ ఆర్ నాట్ సబ్స్టాన్సివ్ ఇఫ్ బికాస్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ దిస్ ఆప్షన్, if because of exercising this option, if because of exercising this option, if supplier get economic benefits, if
సప్లయర్ గెట్స్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమో బై వే ఆఫ్ కాస్ట్ సేవింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఎగ్జాంపుల్ కాస్ట్ సేవింగ్స్. ఇఫ్ ఈ రైట్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల, బెటర్ టు రైట్ ఇన్ తెలుగు, ఈ రైట్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల సప్లయర్ కానీ ఏమన్నా డబ్బులు సేవ్ అయితే దెన్ ఈ రైట్ సబ్స్టాన్సివ్ రైటు, దెన్ ఈ రైట్ సబ్స్టాన్సివ్ రైట్. ఓన్లీ సబ్స్టాన్సివ్ అయినప్పుడు మాత్రమే, ఓన్లీ సబ్స్టాన్సివ్ రైట్ అయినప్పుడు మాత్రమే నో అసెట్ విల్ బి ఐడెంటిఫైడ్. క్లియరా? ఏమో దీన్ని మీ ఓన్గా రాసుకోండి. ఒక కాంట్రాక్ట్లో సబ్స్టిట్యూట్ రైట్ ఉన్నంత మాత్రాన అది సబ్స్టాన్సివ్ కాదు. ఎప్పుడు సబ్స్టాన్సివ్ అవుతుందంటే ఈ రైట్, ఈ రీప్లేస్మెంట్ అనుకోవచ్చు కదా సింపుల్గా. ఏమో సబ్స్టిట్యూట్ అంటే రీప్లేస్మెంటే కదా. ఈ రీప్లేస్మెంట్ రైట్ వాడుకోవటం వల్ల సప్లయర్ కానీ ఏమన్నా డబ్బులు సేవ్ అవుతుంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ట్ సేవింగ్ అవ్వచ్చు, అదర్స్ అవ్వచ్చు, దెన్ ఈ రైట్ సబ్స్టాన్సివ్ అంటే ఇంపార్టెంటే కదమ్మా, అంటే ఇంపార్టెంట్ రైట్ అవుతుంది. ఎప్పుడైతే సబ్స్టాన్సివ్ అయిపోయిందో దెన్ నో ఐడెంటిఫికేషన్ ఆఫ్ అసెట్. రైటా? చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు అర్థమైంది? థింక్ ఇన్ తెలుగు. తెలుగులో బ్రెయిన్లో పెట్టుకోండి, అర్థమైపోయింది. ఇంగ్లీష్ అర్థం కాదు, గుర్తు పెట్టుకోలేవు. ఎరా రాశారు? అర్థమైందా పాయింట్? ఎరా వెంకట అర్థమైందా అందరికీ? రా ఓకేనా? ఇప్పుడు చెప్పండి ఆ క్వశ్చన్కి ఆన్సరు. ఏమో ఫస్ట్ సినారియోలో రైట్ ఉంది, ఈ రైట్ వాడు ఎక్సర్సైజ్ చేస్తే వాడికి బెనిఫిట్ వస్తుందంట. సో హెన్స్ ద రైట్ ఈజ్ సబ్స్టాన్సివ్. ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు, వెదర్ ద రైట్ ఈజ్ సబ్స్టాన్సివ్ ఆర్ నాట్. ఎస్, బికాస్ ఈ రైట్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల సప్లయర్ గెటింగ్ బెనిఫిట్ బై కాస్ట్ సేవింగ్. ఎస్, దిస్ ఈజ్ సబ్స్టాన్సివ్ రైట్. బికాస్ ఇది సబ్స్టాన్సివ్ రైట్ అయింది కాబట్టి నో అసెట్ విల్ బి ఐడెంటిఫైడ్. లింక్ అమ్మ రెండు క్వశ్చన్ అర్థమైనగా? ఎరా రైట్, రాసుకోండి ఆన్సరు. లేదా అండర్లైన్ చేయండి కింద దాంట్లో. మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఈ క్వశ్చన్సే 4 to 6 మార్క్స్ ఇస్తున్నాడు. ఎవరు చదవకపోతే అయ్యే ఇస్తున్నాడు ఎగ్జామ్లో, ఎగిరిపోతాం. సినారియో అయ్యే చూడండి అమ్మ జాగ్రత్తగా. మా ఇక్కడుందే రాయాలని రూల్ ఏం లేదు, ఇక్కడున్న ఆన్సర్ రాయాలని రూల్ ఏం లేదు. ఏం రాస్తా మీరు కావాలంటే దేర్ ఈజ్ ఎ సబ్స్టిట్యూటివ్ రైట్, మీరు రాయండి కింద. ఇఫ్ ఏ రైట్, ఒక రైట్ కానీ సబ్స్టాన్సివ్ అవ్వాలంటే దెన్ దేర్ మస్ట్ బి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. అంతేనా? సమ్ ఎకనామిక్ బెనిఫిట్స్ అక్కరింగ్ టు సప్లయర్ బై ఎక్సర్సైజింగ్ దట్ రైట్ ఇన్ ద గివెన్ క్వశ్చన్. If supplier exercising the option, he can get benefits by cost saving. Hence, the given right is substantive right. Question number 1 adi. Because there is a substantive right, there is no identified asset in the contract. Hence, this is not a lease contract. రాసుకుంటారా? రైట్ అమ్మా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి మనకి? క్వశ్చన్లో ఉన్న రైటు సబ్స్టాన్సివా కాదా? ఇప్పుడు కింద రాస్తారు, if there is any economic benefits accruing to supplier, if there is any economic benefits accruing to supplier because of exercising substitutive right given in the contract, because of exercising substitutive right in the contract, either in the form of cost saving, ఎందుకంటే క్వశ్చన్ ఎందుకు కాబట్టి ఆ మాట రాద్దాం, either in the form of cost saving or others, either in the form of cost saving or others, then that right will be treated as ఏమంటుందని, then that become SSR, then that right will be treated as substantive substitute right. అది ఫస్ట్ మనం రాసాం, డెఫినేషన్ రాసాం దానికి. then that right become SSR. కింద నెక్స్ట్ పేరు రాయండి. ఇన్ ద గివెన్ క్వశ్చన్ అనాలిసిస్ అది. ఇన్ ద గివెన్ క్వశ్చన్ there are benefits, economic benefits. There are, in the given question, there are economic benefits
accruing to supplier. In the given question, there are economic benefits accruing to supplier in the form of cost saving. In the form of cost saving, if he substitute the asset. If he substitute the asset. ఇంకా లాస్ట్ లైన్ రాసేయండి అమ్మా, కన్క్లూజన్ రాసేయండి. హెన్స్ ఆల్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. ద గివెన్ రైట్ ఈస్ సబ్స్టిట్యూట్ ఏంటమ్మది సబ్స్టాన్షియల్ సబ్స్టిట్యూట్ రైట్. హెన్స్ ఆల్ ద కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. ద గివెన్ రైట్ ఈజ్ ఎస్ఎస్ఆర్. అది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు. ద గివెన్ రైట్ ఈజ్ ఎస్ఎస్ఆర్. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకేమడిగా నెక్స్ట్ క్వశ్చన్ అడు, వెదర్ దెర్ ఈస్ ఎనీ ఐడెంటిఫైడ్ అసెట్ ఆర్ నాట్. దానికి ఏమైనా వేస్తారు గీత కొట్టేసి. హెన్స్ దెర్ ఈజ్ ఎన్ ఎస్ఎస్ఆర్, దెర్ ఈజ్ నో ఐడెంటిఫైడ్ అసెట్ అంతే. హెన్స్ దెర్ ఈజ్ అన్ ఎస్ఎస్ఆర్ ఇన్ ద కాంట్రాక్ట్. హెన్స్ నెక్స్ట్ లైన్ రండి, కలిపి రాయమాకండి. రెండు క్వశ్చన్స్ అవి, ఎస్ఎస్ఆర్ ఆర్ నాట్, అసెట్ ఆర్ నాట్. హెన్స్ దెర్ ఈజ్ అన్ ఎస్ఎస్ఆర్ ఇన్ ద కాంట్రాక్ట్, దెర్ ఈజ్ నో ఐడెంటిఫైడ్ అసెట్. సింపుల్గా అంతేగా, రైట్. మీరు ఎగ్జామ్లో ఏం చేస్తారు, ఎస్ఎస్ఆర్ అని చెప్పి పెద్ద లైన్ అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ 2 లైన్స్ గ్యాప్ ఇచ్చారండి కింద ఆన్సరు. పక్క పక్కన రాయమాకండి. అండర్లైన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం రాస్తారు, నో అసెట్, దాని మీద అండర్లైన్ చేయండి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ సినారియో చూడండి. బి, అజ్యూమ్ ద సేమ్ ఫ్యాక్ట్స్ ఇన్ సినారియో ఏ ఎక్సెప్ట్ దట్ సర్వర్ నెంబర్ 10 ఈజ్ కస్టమైజ్డ్ అంట. అది మనకు కస్టమైజ్ కాదంట. అండ్ సప్లయర్ డస్ నాట్ హ్యావ్ ప్రాక్టికల్ ఎబిలిటీ టు సబ్స్టిట్యూట్ ద కస్టమైజ్ అసెట్ throughout the period of usage. Additionally, it is unclear whether supplier would benefit economically, underline చేసుకోండమ్మా, supplier would benefit economically from ఈ ఆల్టర్నేటివ్ వాడుకుంటే వాడికి మనకి బెనిఫిట్ వస్తారా తెలియదంట. తర్వాత చూడండి ఇంకా, వెదర్ సబ్స్టిట్యూషన్ రైట్స్ ఆర్ సబ్స్టాన్సివ్ ఆర్ నాట్. నాట్ కదా, ఏది మనకి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడిగింది ఎగ్జామ్లో, వెదర్ దిస్ రైట్ ఈజ్ సబ్స్టాన్సివ్ ఆర్ నాట్. తర్వాత ఏమడిగాడు, వెదర్ దెర్ ఈజ్ అన్ అసెట్ ఆర్ నాట్. అక్కడ ఏం చెప్తాం, నాట్ అన్ ఐడెంటిఫై అసెట్ కదా. సీక్వెన్స్ చదువుతున్నాను నేను, మీరు ఆన్సర్ చదువుతున్నారు. మీరు ఆన్సర్కి వెళ్ళిపోయారు డైరెక్ట్గా. నేను క్వశ్చన్ అడిగి చెప్తే ఏమన్నాడు క్వశ్చన్ చూడండి, వెదర్ సబ్స్టిట్యూషన్ రైట్స్ ఆర్ సబ్స్టాన్సివ్ ఆర్ నాట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వెదర్ దెర్ ఈజ్ అన్ ఐడెంటిఫైడ్ అసెట్ ఆర్ నాట్. ఫస్ట్ చెప్పండి నాకు, ఆ రైట్ అనేది సబ్స్టాన్సివా, ఒరే క్వశ్చన్ ఏం అడిగాడు మిమ్మల్ని, ఇప్పుడు మీ ఎదురు ఏమంటారు ఇప్పుడు, అప్పుడు మీ బాధ ఏంటి నాకు అర్థం కాదు. ఆన్సర్ చదివారు మీరు ముందు. మరి ఫస్ట్ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, ఎసెట్ అడిగాను మిమ్మల్ని. నేను మిమ్మల్ని ఎసెట్ ఉందా అని అడిగాను మిమ్మల్ని. ఎసెట్ ఉందా తర్వాత చెప్పాలి ఆన్సర్. నేను ఆ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. నేను అడిగాను మిమ్మల్ని, ఉన్న రైటు సబ్స్టాన్స్గా కాదని అడిగాను. దానికి చెప్పాలి కదా ఆన్సరు. దానికి ఏంటి ఆన్సరు, బెనిఫిట్స్ ఉన్నాయా మీకు, గ్యారంటీ ఉందా బెనిఫిట్స్ వస్తాయని. మరి మీకు బెనిఫిట్స్ వస్తాయి అని అసలు గ్యారంటీ లేనప్పుడు అసలు రైట్స్ వాడతారా మీరు దాన్ని? రైట్ వాడుకున్నది సబ్స్టాన్స్గా కాదా, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏమన్నాడు, వెదర్ దేర్ ఈస్ ఎనీ ఐడెంటిఫైడ్ అసెట్ ఆర్ నాట్. దీనికి ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు చెప్పండి దాని గురించి, అసెట్ ఉందా లేదా. అసెట్ ఉందా లేదా, కస్టమైజ్డే కదా అది. ఒకసారి చూడండి జాగ్రత్తగా, ఒకసారి ఆన్సర్ చూడండి అమ్మా. ఫస్ట్ నాతో పాటు ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏం అడిగాడు, రైట్ సబ్స్టాన్స్వా కాదా. మీరు దానికి ఆన్సర్ రాయాలి సీక్వెన్స్లో. మీరు రాసాను ఫస్ట్ కొట్టేస్తాడు. ఆన్సర్ చూడండి ఏమన్నాడు, క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ ఏంటి, ద సబ్స్టిట్యూషన్ రైట్ ఈజ్ నాట్ సబ్స్టాన్సివ్. రీజన్ పని లేదు మీకు, పైన రాసాం ఆల్రెడీ. బెనిఫిట్ ఉంటే సబ్స్టాన్సివ్, లేదు కాబట్టి నాట్ సబ్స్టాన్సివ్. అయిపోయింది కదా. సెకండ్ చూడండి ఇంకా,
and server number 10 would be an identified asset because supplier does not have practical ability to substitute the asset and there is no economic benefits to the supplier for substituting the asset. In this case, neither of the conditions of the right is met, where both the conditions must be met for supplier to have substantive right. Therefore, server number 10 will be considered as ఐడెంటిఫైడ్ అసెట్. క్వశ్చన్ చూడండి ఫస్ట్. ఇప్పుడు అర్థమైంది ఏం చెప్పాడమ్మా, ఒక సర్వర్ నెంబర్ 10 ఉందంట, అవునా? అజ్యూమ్ ద సేమ్ ఫ్యాక్ట్స్ ఇన్ ద గివెన్ క్వశ్చన్. సర్వర్ నెంబర్ 10 ఈజ్ కస్టమైజ్డ్ అండ్ సప్లయర్ డస్ నాట్ హ్యావ్, ఏం చెప్పాడు అక్కడ, సర్వర్ నెంబర్ 10 ఈజ్ మేడ్ ఓన్లీ ఫర్ యూ. ఫస్ట్ క్వశ్చన్ అండి, అక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఉన్నటువంటి సర్వర్ ఏదైతే ఉందో అది ఓన్లీ మీకోసమే చేశారంట. కేస్ నెంబర్ 1 ఏంటి, అక్కడ మీకు ఏమాట చెప్పలా, ఐఎమ్ హ్యావింగ్ డేటా స్టోరేజ్ ఫెసిలిటీ, ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ సర్వర్స్. నేను మీకు ఫస్ట్ కేసు ఏంటారా, నేను మీకు కావాలి 10 ఇవ్వచ్చు, 11 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు. సో దట్ ఈస్ నాట్ కస్టమైజ్డ్ మీకు, అవునా? అది మీకు కస్టమైజ్ కాదు. బట్ అసెట్ ఐడెంటిఫై చేసాం ఫస్ట్లో 10 అని. డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ మీకు చెప్పింది కస్టమైజ్ కాదు, బట్ దేర్ ఈజ్ ఎస్ఎస్ఆర్. ఎస్ఎస్ఆర్ ఉంది కాబట్టి సెకండ్ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఏం చెప్పేస్తున్నారు, మనం దేర్ ఇస్ నో ఎసెట్. మరి రెండు కుములేటివ్ సాటిస్ఫై చేయాలి, రెండు వేరు కాదు. మీరు ఎసెట్ ఐడెంటిఫై చేయగలగాలి, ప్లస్ దాంతోపాటు సప్లయర్కి ఎస్ఎస్ఆర్ ఉండకూడదు, అవునా? కేస్ నెంబర్ 1 ఏంటి, అక్కడ ఎసెట్ ఉంది బట్ ఎస్ఎస్ఆర్ ఉంది కాబట్టి వీ కన్క్లూడెడ్ దట్ దేర్ ఈజ్ నో ఐడెంటిఫైబుల్ ఎసెట్ బికాస్ ఆఫ్ ఎస్ఎస్ఆర్ కండిషన్. అక్కడ సెకండ్ ఏం చెప్తున్నాడు, బాబు ఇది కస్టమైజ్ ఎసెట్ అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, సప్లయర్ డోంట్ హ్యావ్ ఎస్ఎస్ఆర్. సాటిస్ఫైడ్గా రెండు, ఎసెట్ ఐడెంటిఫైడ్ బికాస్ ఆఫ్ కస్టమైజ్ ఎసెట్ అది మీకు. దెన్ నో ఎస్ఎస్ఆర్, రెండు మిక్స్ చేసేటప్పుడు ఎస్ఎస్ఆర్ లేదు కాబట్టి ఉన్నా కూడా ఎస్ఆర్ ఉంది, దట్ ఈస్ నాట్ ఎస్ఎస్ఆర్. దెర్ ఈజ్ ఎస్ఆర్ బట్ దట్ ఎస్ఆర్ ఈజ్ నాట్ ఎస్ఎస్ఆర్. ఎస్ఎస్ఆర్ అయినప్పుడు మాత్రమే దిస్ ఈజ్ నాట్ ఐడెంటిఫైబుల్ ఎసెట్. ఈ క్వశ్చన్ ఏం చెప్పాడు, బాబు దేర్ ఈజ్ ఎ కస్టమైజ్ సర్వర్. ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది కదా, వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఎసెట్, సో దట్ ఈస్ కస్టమైజ్డ్. ప్లస్ ఎస్ఎస్ఆర్ లేదు, ఉండుంటే ఇక్కడ కూడా ఏంటి, నాట్ అన్ ఎసెట్. ఇక్కడ సేమ్ మళ్ళీ ఇదే క్వశ్చన్లో మీకు వాడు మార్చాడు ఫ్యాక్ట్స్. ఎస్ దిస్ ఈజ్ అ కస్టమైజ్ ఎసెట్ బట్ సప్లయర్ కెన్ గెట్ బెనిఫిట్ బై రీప్లేసింగ్ అన్నాడు. అంటే ఏంటి, అప్పుడు మళ్ళీ ఉన్న ఎస్ఆర్ దట్ బికమ్ ఎస్ఎస్ఆర్, సో నాట్ అన్ ఎసెట్. దోత్న థింకింగ్. అడిగిన క్వశ్చన్ చదవడం నేర్చుకోండి ఫస్ట్, పరిగెత్తమాకండి. వైజాగ్ వాళ్ళకి ఇది టెంపర్లో చెప్తాడు వైజాగ్ అమ్మాయిల స్పీడ్ అని, ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సో ఉన్న క్వశ్చన్ ఏమడిగాడు, మనం ఎలా థింక్ చేయాలి, రెండే పాయింట్లు బాబు. మీరు ఎసెట్ని ఐడెంటిఫై చేయాలంటే పాయింట్ నెంబర్ 1, దాన్ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఎయిదర్ ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్ కస్టమైజేషన్, ఇంప్లిసిట్ కస్టమైజేషన్ ఎట్ టు మ్యానుఫ్యాక్చర్. అంతేనా? ఈ క్వశ్చన్లు ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ ఎక్స్ప్లిసిట్లు ఐడెంటిఫై చేసాం బట్ దేర్ ఈజ్ ఎస్ఎస్ఆర్, దేర్ ఈజ్ అన్ ఎస్ఆర్ దట్ బికమ్ ఎస్ఎస్ఆర్. సో కాబట్టి ఎస్ఎస్ఆర్ ఉంది కాబట్టి సినారియో ఏలో దేర్ ఈజ్ నో ఎసెట్. సెకండ్ ఏంటి, దేర్ ఈజ్ అన్ ఎసెట్ విచ్ ఈజ్ కస్టమైజ్డ్. కండిషన్ నెంబర్ 1 సాటిస్ఫైడే అండ్ కండిషన్ నెంబర్ 2 కూడా సాటిస్ఫైడే కదా, బికాస్ దేర్ ఈజ్ నో ఎస్ఎస్ఆర్. మీరు ఎలా థింక్ చేస్తున్నారు, ఎస్ఎస్ఆర్ ఉండాలనుకుంటున్నారేమో, ఉండకూడదు. మనకి ఇప్పటిదాకా ఏం చదువుకుంటాం, ఉండాలని చదువుకుంటాం. మన మైండ్ అలా పాజిటివ్ ఉంటుంది. అక్కడ ఎసెట్ ఉండాలి, ఎస్ఎస్ఆర్ కూడా ఉండాలనుకుంటాం. బట్ ఎసెట్ ఉండాలి, ఎస్ఎస్ఆర్ ఉండకూడదు. అది ఫస్ట్ సాటిస్ఫై అయింది కదా. సెకండ్ ఏంటి, ఎసెట్ ఉంది, ఎస్ఎస్ఆర్ లేదు. సో సెకండ్ కేసులో ఎసెట్ ఉంది, దట్ ఈస్ కస్టమైజ్ ఎసెట్, బట్ ఎస్ఎస్ఆర్ లేదు. ఎస్ఆర్ ఉంది బట్ అది ఎస్ఎస్ఆర్ కాదు, బికాజ్ వాడు ఎక్సర్సైజ్ చేయలేడంట, చేసిన బెనిఫిట్స్ లేవంట. సో దట్ ఈస్ నాట్ ఎస్ఎస్ఆర్. కాబట్టి సెకండ్ సినారియోలో దేర్ ఈజ్ నో ఐడెంటిఫైడ్ ఎసెట్ బికాస్ ఎసెట్ ఉంది బట్ ఎస్ఎస్ఆర్ లేదు. మన ప్రాబ్లం ఏంటి చెప్పిన, ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఏమంటున్నాడు, ఐడెంటిఫికేషన్ అంటున్నాడు. మీరు అప్పుడు ఏమనుకుంటారు, దీన్ని థింక్ చేస్తారు అప్పుడు ఐడెంటిఫై అని. బట్ ఇది కాదు, రెండు కలిపి చూడాలి మీరు. ఫస్ట్ మీరు ఏం చూడాలి అప్పుడు క్వశ్చన్లో, ఇది చెక్ చేయండి ఫస్ట్. అందుకే సీక్వెన్స్ ఏమని అడిగాడు, ఎస్ఎస్ఆర్ కాదని అడిగాడు. మీరు ఇటు నుంచి రామాకండి, ఇటు నుంచి వెళ్ళండి పైకి. ఇది ఉందా లేదా, ఇది ఉందనుకోండి అసలుకి, ఇది లేదు వేస్ట్. ఇది ఉందనుకోండి ఎస్ఎస్ఆర్, ఇది వేస్ట్ కనుక మనకి, నువ్వు ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ మనకేం పని. ఇంకా ఇది లేనప్పుడు చెక్ చేయి మళ్ళీ. ఇది లేదు పైన, ఎస్ఎస్ఆర్ లేదురా, పైకి వెళ్ళండి, మళ్ళీ చెక్ చేయండి అక్కడ. అది కూడా సాటిస్ఫై చేస్తేనే దెన్ రెండు కలిపితే ఎసెట్ ఉన్నట్టు.
ఫర్ ఎగ్జాంపుల్ పైన ఇది ఉంది, ఎస్ఎస్ఆర్ ఉంది, ఎస్ఎస్ఆర్ లేదు, ఎసెట్ లేదు. పైన ఎస్ఎస్ఆర్ లేదమ్మా, ఎసెట్ లేదు, అప్పుడు లేనట్టే కదా. ఇప్పుడు ఏంటి, ఎస్ఎస్ఆర్ ఉంది, ఎసెట్ ఉంది, ఎస్ఎస్ఆర్ ఉంది, ఎసెట్ ఉంది, ఏంటి అప్పుడు ఎస్ఆర్ అవునా? ఎసెట్ ఉందా లేదా చెప్పండి నాకు. ఒక మాట 116 సార్ నోట్ చెప్పండి సింపుల్గా అంతే. ఏమ్మా ఎస్ఎస్ఆర్ ఉంది, ఎసెట్ ఉంది, రెండు ఉన్నాయి. ఎస్ఎస్ఆర్ లేదు, ఎసెట్ ఉంది, ఎస్ఎస్ఆర్ లేదు, ఎసెట్ కూడా లేదు. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ చేస్తారు రోడ్ ఊరికనే. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఫస్ట్ ఎస్ఆర్ ఉందా లేదా, ఎస్ఆర్ ఉంటే అది ఎస్ఎస్ఆరా కాదా, అదే ఫస్ట్ క్వశ్చన్. వెదర్ ద గివెన్ ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ ఆర్ నాట్. ఎప్పుడు ఎస్ఎస్ఆర్ అవుతుంది, ఈ రైట్ వాడుకుంటే వాడికి ఎకనామిక్ బెనిఫిట్స్, మామూలు బెనిఫిట్స్ కాదు, బై మీన్స్ ఆఫ్ కాస్ట్ సేవింగ్ అవ్వచ్చు, లేదా డబ్బులు తగ్గడం అవ్వచ్చు, వాట్ ఎవర్. నెక్స్ట్ ఇఫ్ ఎస్ఎస్ఆర్తో పాటు ఎసెట్ ఉంటే మాత్రమే. ఎస్ఎస్ఆర్ నెగిటివ్ థింక్ చేయాలి, ఎస్ఎస్ఆర్ ఉండకూడదు, ఎసెట్ ఉండాలి. ఈ ఎసెట్ అనేది ఎక్స్ప్లిసిట్ అవ్వచ్చు, కస్టమైజ్ అవ్వచ్చు, కస్టమైజ్ ఎట్ టు మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు. మళ్ళీ ఆ పైన 3 చూసాం ఎగ్జాంపుల్స్. అది మిక్స్ అయినప్పుడు మాత్రమే దెన్ వీ కెన్ సే దెర్ ఈజ్ అన్ ఎసెట్ అండ్ వీ హ్యావ్ టు అకౌంట్ యాజ్ పర్ ఇండ్ AS 116. సో ఫస్ట్ సి వెదర్ ఎస్ఆర్ ఆర్ నాట్. ఇఫ్ ఎస్ఆర్ ఉంటే అది ఎస్ఎస్ఆర్ కాదా. ఓకేనా? డోంట్ గో ఎసెట్ డైరెక్ట్గా. క్లియరా? రైట్, వెళ్దాం ముందుకి. అయిపోయిందమ్మా 2 పాయింట్లు. ఇంకో పాయింట్ ఉంది మళ్ళీ, చిన్న పాయింట్లే. 3 రాద్దామా? 2 రాశారు కదా, 3 రాసుకోండి. ప్లస్ మళ్ళీ అండ్ ఫిజికల్లీ డిస్టెంట్ అండ్ ఫిజికల్లీ డిస్టెంట్. ఏమా అండ్ ఫిజికల్లీ డిస్టెంట్ కింద నోట్ రాసుకోండి, ఇంపార్టెంట్ నోటు. ఫిజికల్లీ డిస్టెంట్ రా అంటే దాన్ని మనం సపరేట్ చేయగలగాలి. ఇప్పుడు మీరున్నారు విజయవాడ గన్నవరంలో, మనందరం హాస్టల్లో ఉన్నాం. వైఫై ఐడియా ఉంది మీకు? వైఫై ఇస్తారు కదా. ఇప్పుడు చెప్పండి రా, మీకు వాడు బ్రాడ్బ్యాండ్ వాడు హీఈస్ గివింగ్ వైఫై సర్వీసెస్ టు యూ. హీఈస్ గివింగ్ వైఫై మీ అందరికీ ఒకే కేబుల్గా. మీరు ఈ వైఫై సర్వీస్లో మీకు ఆ కేబుల్లో ఇటు పక్క నుంచి వస్తుంది ఐడెంటిఫై చేయగలరా మీరు? లేదా దేర్ ఆర్ సో మెనీ కేబుల్స్. ఈ కేబుల్స్లో మీకు వచ్చే వైఫై ఏ కేబుల్ వస్తుంది? అపార్ట్మెంట్ ఉందిరా ఫర్ ఎగ్జాంపుల్, గ్యాస్ ఐడియా ఉంది మీకు? గ్యాస్ లైన్స్ ఏదో తెలంగాణలో ఉంటాయి అనుకుంటారా, గ్యాస్ ఇస్తారు కనెక్షన్. ఇక్కడ ఏపీలో కూడా ఉందా? ఇప్పుడు మనం సిలిండర్ మార్చుకుంటాం కదమ్మా, కొన్ని చోట్ల ఏంటంటే సిలిండర్లు ఉండవు, అక్కడ గ్యాస్ కనెక్షన్ ఇస్తారు గవర్నమెంట్, ఏదో పైప్ లైన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చెప్పండి, అపార్ట్మెంట్ మొత్తం ఉందిరా. ఇప్పుడు మీకు ఇండియన్ గ్యాస్కి అగ్రిమెంటు ఏమని, సప్లైయింగ్ ఆఫ్ గ్యాస్ అని. ఇప్పుడు మీకు ఏ పైప్ లైన్లో గ్యాస్ మీకు వస్తుంది? మీకు పైప్ లైన్స్ వస్తే గ్యాస్ మీకు మీ అపార్ట్మెంట్ మొత్తానికి ఒక పెద్ద పైప్ లైన్ వస్తుంది. ఇప్పుడు ఈ పైప్ లైన్లో మీ ఇంటికి వచ్చే పైప్ లైన్ ఏది? అంటే మీరు యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఫిజికల్లీ. మరి ఎప్పుడైతే మీరు ఫిజికల్గా ఐడెంటిఫై చేయలేరో మీకు హెచ్పి గ్యాస్కి ఉంది లీజా, జస్ట్ అగ్రిమెంట్. అది ఏం చేస్తారు దాన్ని, జస్ట్ వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ అంతే సింపుల్గా. ఛార్జ్ ఇట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇవి. చూడండి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు మీకు, నేను వైఫై మీకు ఇస్తున్నారా, వైఫై మీకు ఇచ్చినప్పుడు చాలా కేబుల్స్ ఉన్నాయి. ఈ కేబుల్స్లో మీకు వచ్చే కేబుల్ మీరు ఐడెంటిఫై చేయగలరా? మీరు చెప్పచ్చు ఇప్పుడు, సార్ స్తంభం నుంచి మా ఇంటికి వస్తుందని. మీ ఇంటికి ఒకటే కేబుల్ ఉండేది, ఇక్కడ ఐడియా ఉందా? ఇది పెద్ద స్తంభం రా, ఇక్కడ అన్నీ వస్తాయి. ఇలా కాదు ఇప్పుడు చెప్పేది. ఈ మొత్తానికి, ఈ సిటీ మొత్తానికి, ఈ అపార్ట్మెంట్ మొత్తానికి ఏంటో కేబుల్ ఉండేది, పెద్ద కేబుల్ ఇక్కడ. ఇది మనకు వాడు లీజ్కి ఇచ్చింది. ఇది కాదు మీకు ఇచ్చింది వైరు. ఈ వైరు రూటర్ ఎవడు కొన్నాడు? మనం కొనుక్కుంటాం రూటరు. ఏమ్మా ఇదే కాదు మీకు లీజ్కి ఇచ్చింది. వీఆర్ గివింగ్ వైఫై టు యూ త్రూ దిస్ కేబుల్, లేదా వీఆర్ సప్లయింగ్ గ్యాస్ త్రూ దిస్ పైప్ లైన్. ఇప్పుడు ఆ పైప్ లైన్లో లేదా ఆ కేబుల్స్లో మీ ఇంటికి ఏ కేబుల్ వస్తుంది? మీ ఇంటికి వచ్చే పైప్ లైన్ ఏదో. సో యువర్ ఏబుల్ టు ఐడెంటిఫైయా? సో మీరు ఐడెంటిఫై చేయలేరు కాబట్టి దేర్ ఈస్ నో అసెట్ అండ్ హెన్స్ దీస్ అగ్రిమెంట్ డస్ నాట్ రిజల్టింగ్ ఇన్ లీజ్ అరేంజ్మెంట్స్. మీరు గమనించండి, ఇలా మీరు అమ్మినప్పుడు ఇలా మీకు ఉందా కాంట్రాక్టు, ఇప్పుడు వైఫై ఉంది, లీజ్ అది మనకి. వైఫై నీకు రిలయన్స్కి అది లీజా? జస్ట్ వాడుకుంటున్నాం, డబ్బులు ఇస్తున్నాం అంతే. నెక్స్ట్ గ్యాస్ పైప్ లైన్ లీజ్ అది కాదు కదా. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మన ఒక కంపెనీ ఉందిరా,
మనకి వాడు హీఈస్ ప్రొవైడింగ్ సమ్ సర్వీసెస్, డేటా సెంటర్ అవ్వచ్చు, వైఫై అవ్వచ్చు. ఒక 25 కేబుల్స్ ఉన్నాయి ఆ మొత్తం రోడ్లో. ఈ ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చే కేబుల్లో ఒక 20 కేబుల్స్ ఉన్నాయిరా. ఈ 20 కేబుల్స్లో మనకు చెప్పేశాడు, సార్ పలానా 1 to 10 కేబుల్స్ ఓన్లీ మీకోసమే. సపరేట్గా ఇచ్చాడు అయినప్పుడు 1 to 10 ఏం చేశాడు, ఈ మొత్తం ఒకే దాంట్లో మనకి ఇచ్చేశాడు. అంటే డెడికేటెడ్ టు దిస్ కంపెనీ ఓన్లీ. ఎగ్జాంపుల్ అర్థమైందా? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో మనకేం తెలియదు, మనకిచ్చే సర్వీస్ అనేది, మనకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అది కామన్ అందరికి వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకి ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్పారు, సార్ ఈ పైప్ లైన్లో గ్యాస్ మీకు తప్ప ఎవరికి రాదు. ఉంటుంది కంపెనీస్కి డెడికేట్గా. ఈ కంపెనీకి ఇచ్చే పైప్ లైన్ ఏదైతే ఉందో, దిస్ పైప్ లైన్ లేదా దీస్ కేబుల్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ ఫర్ యువర్ కంపెనీ ఓన్లీ. ఇప్పుడు చెప్పండి, ఐడెంటిఫై చేయొచ్చా? అలా ఇందు నువ్వే డౌట్ వస్తున్నావు. ఈ కేసులో మీరు ఫిజికల్గా డిస్టెంట్ చేయగలుగుతున్నారు చెప్పండి. అదిగో ఈ కంపెనీకి ఈ లైను, ఈ కంపెనీకి ఈ లైను, ఈ కంపెనీకి ఈ లైను, లేదా ఈ కంపెనీకి ఈ పైపు, ఈ కంపెనీకి ఈ పైపు మీరు చెప్పగలుగుతున్నారు కదా. వీఆర్ ఏబుల్ టు ఫిజికల్లీ డిస్టెంట్ లేదా ఐడెంటిఫై. ఎప్పుడైతే మీరు ఫిజికల్గా డిస్టెంట్ చేయగలుగుతారో దెన్ ఓన్లీ దెర్ ఈజ్ లీజ్ ఎలిమెంట్ ఉన్నట్టు 116. పాయింట్ అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్, ఈ ఫిజికల్లీ డిస్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ మెయిన్లీ అప్లికబుల్ టు పైప్ లైన్స్, కేబుల్స్ లేదా కొన్ని సర్వీస్ అరేంజ్మెంట్సే. మిషన్కి ఏం పని లేదు, మిషన్ సరిపోయింది ఫస్ట్లోనే, వీ కెన్ ఐడెంటిఫై ఇట్. అక్కడ మళ్ళీ ఈ మిషన్లో ఈ ముక్కు నీకు, ఈ ముక్కు నీకు అక్కడ లేదు కదా. ఈ స్పెషల్ నోట్ ఎందుకంటే దిస్ ఫిజికల్లీ డిస్టెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ కేబుల్స్, పైప్ లైన్స్, వీటి కోసమే. అర్థమైన పాయింట్ మీకు? ఏం రాస్తారు నోటు? ఫస్ట్ పైన రాసి చెప్పండి. పైన డిస్టెంట్ అయి ఉంటేనే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. రాయండి కింద నోట్. ఇన్ కేస్ ఆఫ్ కేబుల్స్ అండ్ పైప్ లైన్స్, ఇన్ కేస్ ఆఫ్ కేబుల్స్ అండ్ పైప్ లైన్స్, if those cables and pipelines, in case of cables and pipelines, if those cables or pipelines are specifically dedicated to us, specifically dedicated to us అంటే మన కోసమే చెప్తే స్పెసిఫికల్లీ డెడికేటెడ్ టు అస్, దెన్ వీ కెన్ సే, దెన్ లేదా వీ కెన్ ఫిజికల్లీ డిస్టెంట్, దెన్ వీ కెన్ ఫిజికల్లీ డిస్టెంట్ దీస్ కేబుల్స్ ఫ్రమ్ అదర్ కేబుల్స్, then we can physically distant these cables from other cables, these cables from other cables. ఓకేనా? మా ఒక క్వశ్చన్ రాసుకోండి అక్కడ ఎగ్జాంపుల్ అర్థమైపోయింది వెంటనే. మా ఎగ్జాంపుల్ నెంబర్ 5, ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 అని రాసుకోండి కింద. ఇలా మీకు కేబుల్స్ కానీ స్పెసిఫిక్గా చెప్తే దెన్ వీ కెన్ ఐడెంటిఫై. ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 చూడండి ఒకసారి, అర్థమైపోయింది మీకు. Customer XYZ enters into 15 years contract with supplier ABC for the use of fiber centama with a fiber optic cable between Mumbai and Pune. The contract identifies 5 of 25 cables used by customer XYZ only. The 5 fibers are underline cheyandi solely dedicated to XYZ data only. Assume that supplier ABC does not have రెండు చెక్ చేయాలి మనం మరి ఐడెంటిఫికేషన్ ప్లస్ ఎస్ఎస్ఆర్ లేదంట, బట్ కేబుల్స్ అంటున్నాడు. ఏం చెప్పాము ఇక్కడ? కేబుల్స్ అయితే ఇఫ్ దే ఆర్ సోల్లీ డెడికేటెడ్ టు యూ ఓన్లీ దెన్ ఎసెట్ ఉన్నట్టు ప్లస్ ఎస్ఎస్ఆర్ లేదు మళ్ళీ. అయిపోయిందా? సో ఎస్ దేర్ ఈజ్ అన్ ఎసెట్ అండ్ లీజ్ ఎలిమెంట్ ఈజ్ దేర్, 116 కెన్ బి అప్లైడ్. క్వశ్చన్ అర్థమైందా? రెండు చెక్ చేయాలి. ఎనీ క్వశ్చన్ ఫస్ట్ మీరేం చెక్ చేయాలి? ఎస్ఎస్ఆర్ ఎసెట్టా? చూడండి మా సీక్వెన్సు, ఫస్ట్ మనం ఎస్ఎస్ఆర్ చెక్ చేయాలి. ఇది లేదనుకోండి ముందుకు వెళ్ళాలి, ఉంటే ఆగిపోవడం ఇక్కడే. ఎస్ఎస్ఆర్ లేదు ఒక్కోసారి చెప్పేస్తారు లేదని, ఈ క్వశ్చన్ చెప్పాడు. అయిపోయిందా? నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ మీరు ఏం చెక్ చేస్తారంటే మన కోసం, ఇది మన అండర్స్టాండింగ్ కోసం, పైప్ లైన్స్ ఆర్ కేబుల్సా అదర్సా, అంతేగా?
సింప్లిఫికేషన్ కోసం ఎస్ఎస్ఆర్ ఉంది ఏమా ఏదర్ క్వశ్చన్లో చెప్తాడు లేదని, లేదా బెనిఫిట్స్ లేవంటాడు ఉన్నాయి అంటాడు. అందాక చెప్పేదాడు ఇది మన ఇందాక చేసిన క్వశ్చన్ మోడల్. సెకండ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ కేస్ ఆఫ్ అదర్స్ మనకు గొడవ లేదు, ఎయిదర్ ఎక్స్ప్లిసిట్ చెప్పాడా లేదా ఇంప్లిసిట్లో కూడా రెడీగా ఉందా కస్టమైజ్ సెట్, లేదా కస్టమైజేషనే బట్ నాట్ ఎట్ మ్యానుఫ్యాక్చర్డ్. ఇంప్లిసిట్ మీన్స్ ఓన్లీ కస్టమైజ్ సెట్టే, ఎక్స్ప్లిసిట్ అంటే అందరికి ఇచ్చేది అది అయిపోయిందా. ఇన్ కేస్ ఆఫ్ పైప్ లైన్స్ అయితే ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి కేసెస్. ఇప్పుడు ఒకటే చెప్పాం మనం దీంట్లో మనం 2 ఉన్నాయి చూడండి. ఒకటేమో సోల్లీ డెడికేటెడ్, ఎస్ అవునా, ఇన్ కేస్ ఆఫ్ సోల్లీ డెడికేటెడ్ ఎస్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 అవునా. ఇప్పుడు ఇంకోటి ఏంటి మనకి వాడు చెప్పట్లా, సోల్లీ డెడికేటెడ్ చెప్పట్లేదు, మనకు వాడు చెప్పలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటారా, ఒక పెద్ద కంపెనీ ఉంది సార్, ఈ కంపెనీకి పైప్ లైన్ వేసాం మనం, పెద్ద పైప్ లైన్ రా, ఇక్కడ మన కంపెనీ ఉంది, ఈ కంపెనీ ఉంది, ఈ కంపెనీ ఉంది సార్, ఈ పైప్ లైన్లో గ్యాస్ మీకు సార్ మీకు వెళ్తుంది అని చెప్పాడు రా. ఎగ్జాంపుల్ అర్థమైందా. ఇక్కడ ఏం చెప్పాడు సార్, ఈ పైప్ లైన్ ఓన్లీ ఫర్ యూ, లేదా ఈ 4 పైప్ లైన్స్ ఉన్నాయండి ఇక్కడ 4 పైప్ లైన్స్ సార్, పైప్ లైన్ 2 ఓన్లీ ఫర్ యూ, గొడవ లేదు మనకి, సోల్లీ డెడికేట్ టు అస్ ఓన్లీ. సెకండ్ పాయింట్ ఏంటి సార్, పైప్ లైన్ ఒకటే ఉంది బట్ ఏ కింద బి కింద సి కింద సార్, మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇలా మనకి చెప్పినప్పుడు వీ హ్యావ్ టు చెక్ కెపాసిటీ బేసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పాడురా నీకు 40 లేదు, ఏం చెప్తారంటే ఇఫ్ ఈ కామన్ పైప్ లైన్స్లో కానీ మేజర్ కెపాసిటీ మనం యూజ్ చేసుకుంటే, మేజర్ కెపాసిటీ మీన్స్ మోర్ దాన్ 90%, ఇండియా చెప్పింది అన్నమాట. సో 90% కంటే ఎక్కువ కెపాసిటీ మీకే వాడుకుంటే దెన్ దేర్ ఈజ్ ఫిజికల్లీ డిస్టెంట్ ఉంది ఎలిమెంట్ దాంట్లో, దెన్ వీ కెన్ సే దట్ దేర్ ఈజ్ అన్ అసెట్ వీ కెన్ అప్లై ఇన్ డేస్ 116. ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 అని రాసుకొని సార్ ఎగ్జాంపుల్ రాసుకొని మీరు చెప్తా అర్థమైంది మీకు ఫస్ట్ పాయింట్. ఇలా కామన్ యూజ్ అన్నప్పుడు మనం ఏం చూడాలంటే కెపాసిటీ చూడాలి. అక్కడ మీకు మోర్ దాన్ 90% మన కోసం వాడుకుంటుంటే దెన్ వీ కెన్ సే దట్ దేర్ ఈజ్ అన్ ఫిజికల్లీ డిస్టెంట్ ఎలిమెంట్, అది మన కోసం మాత్రమే. మేజర్ కెపాసిటీ మీరే వాడుకోవాలి, మేజర్ మీన్స్ మోర్ దాన్ 90 ఓకేనా. మళ్ళీ కంపెనీస్కి వెళ్ళాం అక్కడ మోర్ దాన్ 50 అంటాం, అక్కడ సబ్స్టాన్షియల్ రైట్స్ వేరు, సబ్స్టాన్షియల్ కెపాసిటీ వేరు. అక్కడ రాసుకోండి అమ్మా, మోర్ దాన్ 90% ఉండాలి. ఈ ఎగ్జాంపుల్ సింపుల్గా వేసేసుకోండి, మోర్ దాన్ 90 ఫర్ ఏ ఓన్లీ, 90%, 5%. సో ఇలాంటి కేసులో వీ కెన్ సే దట్ దేర్ ఈజ్ అన్ ఐడెంటిఫైబుల్ అసెట్. దీంతో పాటు ఏం చెక్ చేయాలి, మళ్ళీ ఎస్ఎస్ఆర్ చెక్ చేయాలి. ఇది ఒక ఎలిమెంటే, ఎస్ఎస్ఆర్ ఉంటే ఇది లేదు మళ్ళీ, అది ఫస్ట్ ఎస్ఎస్ఆర్ ఇంపార్టెంట్ మనకి. ఎస్ఎస్ఆర్ లేదు ముందుకు రండి, ఎస్ఎస్ఆర్ లేదు దాన్ని ముందుకు వచ్చి ఆగండి, మళ్ళీ అడగండి ఏ ఎసెట్ ఇది, పైప్ లైన్స్ కేబుల్స్ అదర్సా, అదర్స్ అయితే కస్టమైజ్డా నాటా. పైప్ లైన్స్ అనుకోండి సోల్లీ డెడికేటెడా కాదా, సోల్లీ అనుకోండి గొడవ లేదు, నాట్ అనుకోండి మళ్ళీ అడగండి కెపాసిటీ ఎంత, 90 కంటే ఎక్కువ ఉందా, ఎస్ క్వాలిఫైడ్ 116, లేకపోతే మొత్తం కొట్టేసాను మళ్ళీ. దిస్ సీక్వెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాసుకోండి అమ్మా, సోల్లీ కాకపోతే ఏంటమ్మా, నాట్ సోల్లీ డెడికేటెడ్, ఇలిస్ట్రేషన్ నెంబర్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఒక క్వశ్చన్ చదవండి, ఒక చార్ట్ వేద్దాం. ఈ క్వశ్చన్ చదవండి, ఒక పని చేద్దాం, ఒక చార్ట్ వేసుకుందాం, సీక్వెన్స్ ఇక్కడితో ఫినిష్. ఇది విల్ గో టు నెక్స్ట్ ఆర్వైకి వెళ్ళిపోదాం. రైట్ ఆఫ్ వ్యూ చెక్ చేద్దాం. నెక్స్ట్ ఎసెట్ క్లాస్, ఇది ఎసెట్ చెకింగ్ తర్వాత విల్ గో టు ఆర్వైయు, రైట్ ఉందా లేదా. క్వశ్చన్ చదవండి అమ్మా, సేమ్ క్వశ్చన్ ఇది చెప్తారు చూడండి. కెపాసిటీ ఎంత వాడారని మా ఆన్లైన్ వాళ్ళు ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 చదవాలి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 ఇంకా టైం చూడ ఎంత అయిందో, 1 అవరా. సరే ఈ చార్ట్ వేసి ఫినిష్ చేద్దాం, ఇక్కడితో నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ చదవాలి. వెళ్దామా. మరి నేను చూశాను బయట క్లాసెస్ కొన్ని ఊరికనే, ప్రవీణ్ శర్మ సార్ తప్ప ఎవరు చెప్పట్లా ఈ డెప్త్. ఎవ్రీవన్ స్టార్ట్ విత్ అకౌంటింగ్. లాస్ట్ టైం అయితే తప్పు చేసింది మనం కూడా స్టార్ట్ విత్ అకౌంటింగే.
వాడు క్వశ్చన్ అడిగాడు, అలికేషన్ అడిగాడు. దట్ క్వశ్చన్ ఈజ్ నైస్ స్టడీ మ్యాట్. ఉందా క్వశ్చను? మొన్న ఎగ్జామ్ క్వశ్చను, ఆ ప్యాటర్న్ ఇక్కడ ఉంది ఎగ్జామ్ స్టడీ మ్యాట్లో, లీజెస్ క్వశ్చన్ 115 క్వశ్చన్ బుక్లో ఉంది. బట్ అవన్నీ అన్ఇంపార్టెంట్ వదిలేసాం, మనకు అప్పుడు తెలియదు కదా. బట్ ఈసారి వీ షుడ్ నాట్. మీరు కూడా తీరిన ఉల్లబద్దం వదిలేమాకండి. ఏమని చెప్పండి, కష్టంగా ఉంది ఏమన్నా? మీకు ఎప్పుడైతే ఈ లాజిక్ తెలుస్తుందో ఈజీ, తెలియకపోతే బట్టి అప్పుడు బడ్డను మనకి. ఓకేనా? చదవండి ఆ క్వశ్చన్. చార్ట్ వేసుకుని అయిపోయింది. హౌ టు ఐడెంటిఫై అసెట్కి ఒక సింపుల్ టెక్నిక్ పెట్టుకుందాం, అయిపోతుంది మనకి. అయిపోయిందా? నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది. మరి చూడండి ఒకసారి సింపుల్గా. ఒక కాంట్రాక్ట్లో ఎసెట్ ఉంటే మాత్రమే దాన్ని లీజ్ అంటాం మనం. ఇఫ్ ఎసెట్ లేకపోతే దాన్ని మనం లీజ్ అనలేము. సో ఒక కాంట్రాక్ట్లో ఎసెట్ ఉండాలంటే ఏమో 2 కండిషన్స్, 3 ఫిజికల్తో కలుపుకోండి. ఫస్ట్ చెప్పండి నాకు, మనం దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. అంటే దేర్ మస్ట్ బి అన్ ఐడెంటిఫైబుల్ ఎసెట్, అవునా? సో మనకి బట్ దీనికంటే బెటర్ మనం ఏం చెప్పచ్చు చెప్పండి. ఉన్న కాంట్రాక్ట్లో ఎస్ఎస్ఆర్ ఉండకూడదు. అది ఉంటేనే కదా కిందకి వెళ్ళేది. సో ఫస్ట్ కండిషన్ ఏంటి అమ్మా? ఉన్న కాంట్రాక్ట్లో ఎస్ఎస్ఆర్ ఉండకూడదు. ఉన్న కాంట్రాక్ట్లో ఎస్ఎస్ఆర్ ఉండకూడదు. దీనికి చెప్పండి నాకు. ఒక ఎస్ఎస్ఆర్ అవ్వాలంటే ఏమ్మా? దేర్ మస్ట్ బి ఎకనామిక్ బెనిఫిట్స్ టు సప్లయరా? ఇది క్వశ్చన్ నెంబర్ 1 అడిగేది, అంతే కదా. ఒక ఎస్ఆర్ కానీ ఎస్ఎస్ఎస్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రభాస్ సినిమాలు అని చెప్పమాకండి రాజమౌళి. సో సప్లయర్కి బెనిఫిట్స్, ఏ బెనిఫిట్స్ అమ్మా? ఎకనామిక్ బెనిఫిట్సా? బ్రాకెట్లో ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ సేవింగ్, సింపుల్ ఎగ్జాంపుల్, అంతేనా? క్లియర్ ఇది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఓన్లీ ఏమ్మా ఎస్ఎస్ఆర్ లేకపోతే మాత్రమే నెక్స్ట్ వెళ్తాం మనం. వి గో టు నెక్స్ట్ స్టెప్, అవునా? ఎస్ఎస్ఆర్ లేకపోతే మాత్రమే వీ హ్యావ్ టు గో టు నెక్స్ట్ స్టెప్. ఉంటే ఆగిపోయాడు అక్కడే, ఇంకా వేస్ట్ కదా. ఎసెట్ ఉంది కదా ఇంకా అది. సో అది ఫస్ట్ పాయింట్. ఏమో ఎస్ఎస్ఆర్ లేనప్పుడు మాత్రమే విల్ గో టు నెక్స్ట్ స్టెప్. అయిపోయిందా? ఎస్ఎస్ఆర్ లేదు, నవ్ వీఆర్ చెకింగ్ ఎసెట్ ఉందా లేదా. ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి కదా. మా పైప్స్ అండ్ కేబుల్స్, పైప్స్ ఆర్ కేబుల్స్, అదర్స్ రాసుకోవచ్చా సింపుల్గా? ఏమో అదర్స్, అంతే కదా. ఈ తెలుగు నాకే అర్థం కాదు, నేను చెప్పినప్పుడు రాసుకోవాలి మీరు. ఎస్ఎస్ఆర్ లేకపోతే మాత్రమే వి గో ఫర్ నెక్స్ట్ స్టెప్. ఎస్ఎస్ఆర్ అవ్వాలంటే దేర్ మస్ట్ బి ఎకనామిక్ బెనిఫిట్ సప్లయర్, దట్ ఈజ్ లైక్ కాస్ట్ సేవింగ్స్. మాదేశ్ కన్ఫ్యూజ్ ఏంటంట. మా తెలుగు వచ్చి అందరికీ, మా తరుణ్ ఏదో 15 వచ్చి తెలుగు, వాడు కొంచెం వరిస్తా కాబట్టి. మీకు రాయడం వచ్చి తెలుగు రాసుకుంటున్నారా? రాసుకోండి, మా ఎగ్జామ్లో ఈజీగా అయిపోయింది మనకి. అయిపోయిందా? ఎస్ఎస్ఆర్ లేదు. సో సెకండ్ ఎగ్జామ్కి వెళ్ళాం. ఇప్పుడు ఏం చెక్ చేస్తాం మళ్ళీ బాబు? కాంట్రాక్ట్లో ఉంది, పైప్స్ అండ్ కేబుల్సా అదర్సా? అంతే చూసేది. మీరు కాంట్రాక్ట్లో ఉంది, పైప్స్ అండ్ కేబుల్సా అదర్సా? అంతేనా? అదర్స్ చెప్తాం ఇప్పుడు. అదర్స్ అయితే ఏమో ఫస్ట్ ఎక్స్ప్లిసిట్గా ఉండొచ్చు ఒక్కోసారి. దేర్ ఈజ్ అన్ ఎక్స్ప్లిసిట్ ఎసెట్. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబరు, ఏమో కార్ ఇంజిన్ నెంబర్, వాట్ ఎవర్. మనకి అదర్స్ అయితే దేర్ ఈజ్ అన్, మా విజయవాడ అమ్మాయి చూ ఏ తెగదొస్తున్నావు చెప్పు, ఎక్కడ అయిపోయావు? ఇదా? ఎస్ఎస్ఆర్ లేకపోతే మాత్రమే వి గో ఫర్ నెక్స్ట్ టెస్ట్. పైప్స్ ఆర్ కేబుల్స్, నేను మీకు ఏం చెప్పాను? నన్ను ఫాలో అని చెప్పాను మీరు.
అయ్యోడు చూడమని మిమ్మల్ని అదే నా డౌట్ కూడా అంత కనిపిస్తుంది నీకు దాంట్లో. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను ఫస్ట్ డే 1 ఏమ్మా నా నోరు ఫాలో అవ్వండి, నా రైటింగ్ అర్థంగా చెప్పాను మీకు. ఒక అమ్మాయి గొడవ వేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నాకు గొడవ వస్తుంది, సార్ మీ హ్యాండ్ రైటింగ్ అర్థం కావట్లేదు నాకు, నా ఫీజు రిఫండ్ చేయమంటుంది వచ్చి. అమ్మ సోదరి మనలారా దయచేసి మీరు నన్ను ఫాలో అవ్వండి, రైటింగ్ని కాదు. ఎస్ఎస్ఆర్ లేకపోతే మాత్రమే విల్ గో టు నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు చెక్ వెదర్ దేర్ ఈజ్ అన్ ఎసెట్ ఆర్ నాట్. ఎసెట్ మే బి 2 types. ఒకటేమో పైప్స్ అండ్ కేబుల్స్ కాంట్రాక్ట్ అవ్వచ్చు, అదర్స్ లైక్ కార్స్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, మిషన్ అవ్వచ్చు. ఇప్పుడు ఏం చెప్పాను ఇక్కడ? అదర్స్లో దేర్ మే బి ఎక్స్ప్లిసిట్ కాంట్రాక్ట్ లైక్ సీరియల్ నెంబరు, ఫ్లాట్ నెంబర్ ఇచ్చేస్తాడు మీకు. తర్వాత ఇంప్లిసిట్ కాంట్రాక్ట్స్. ఏమో ఇంప్లిసిట్ 2 ఉన్నాయి మనకి. కస్టమైజ్డ్ బట్ రెడీగా ఉంది. కస్టమైజ్డ్ ప్లస్ రెడీ. ఇంకా చెప్పాలంటే ఈ ఫెసిలిటీని కస్టమర్తో వాడుకోకూడదు. కస్టమైజ్ మీన్స్ ఈ ఎసెట్ని లేదా ఈ ఫెసిలిటీని కస్టమర్ తప్ప ఎవరు వాడుకోకూడదు, వాడు ఎవరికి ఇవ్వడు. ఓకేనా? నీకు పిల్లలు ఇస్తానని చెప్పేసి ఇంకో మళ్ళీ బేరం పెట్టకూడదు. అక్కడ నీకు ఇస్తాను, నీకే డెడికేటెడ్గా. ఏరా మాదేశం. ఇంకోటి ఏంటమ్మా? కస్టమైజే బట్ ఎట్ టు మ్యానుఫ్యాక్చర్. ఎగ్జాంపుల్ సీఎం రేవంత్. గుర్తుండిద్దాం అంతే, ఏదో రేవంత్ ఫ్యాన్స్ ఏం కాదు. కస్టమైజ్ బట్ ఎట్ టు మ్యానుఫ్యాక్చర్. చూడ నీకు నేను పెద్దగా అరుస్తున్నా కదా. నేను చదువుకున్నప్పుడు అసలు బోర్డు చూసాను కదా, నేను ఎక్కించే బ్యాచ్ కాదు, మనం ఓన్గా రాసుకోవాలి. ఈ రాయ్ బ్యాచ్ కాదు. అయిపోయిందా? ఇక్కడ రండి. ఇంకా ఏమో పైప్స్ అండ్ కేబుల్స్. ఇక్కడ ఏంటి ఫస్ట్ చెప్పండి? సోల్లీ డెడికేటెడ్ టు అస్ ఓన్లీ. నీకే అంకితం అని చెప్తారు కొంతమంది. సోల్లీ డెడికేటెడ్ ఏంటమ్మా? సోల్లీ డెడికేటెడ్ లవ్ మ్యారేజా? ఏదో మాదేశ్. ఇఫ్ సోల్లీ డెడికేటెడ్, ఎస్ దేర్ ఈజ్ ఎన్ అసెట్. ఇఫ్ కామన్ యూస్ మోర్ దాన్ 90% ఉంటే దెన్ దేర్ ఈజ్ ఎన్ అసెట్. ఇఫ్ కామన్ యూజ్ అయితే ఫస్ట్ ఏంటమ్మా? ఇఫ్ సోల్లీ డెడికేటెడ్, ఎస్ దేర్ ఈజ్ ఎన్ అసెట్ ప్లస్ దేర్ ఈజ్ నో ఎస్ఎస్ఆర్, హెన్స్ ఓవరాల్గా లీజ్. కామన్ యూజ్ అయితే ఇఫ్ మోర్ దాన్ 90% అయితే ఎసెట్ ఉంది, ఎస్ఎస్ఆర్ లేదు, హెన్స్ టోటల్గా లీజ్ ఉంది. 2 చెక్ చేయాలి మరి. ఇక్కడ ఓకే, ఇక్కడ మిస్ అయితే మళ్ళీ నో లీజ్. సో 2 కూడా 2 అమ్మది 2 కూడా ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే దెన్ విల్ అకౌంట్ యాజ్ పర్ Ind AS 116. ఎందుకు ఎక్కిస్తున్నా? ఏది అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ అయిపోయి చెప్పు. మరి ఏంటి ఇది? డౌట్ చూస్తున్నారు అమ్మాయి. అరే మాదేశ్, అరే ఇది సమ్మరీ రా, ఎక్కకూడదు దీన్ని. మీరు మీ ఓన్గా రాసుకోవాలరా. దీన్ని కూడా ఎక్కిస్తున్నారు, మళ్ళీ దీన్ని డౌట్లు వస్తున్నారు ఏంటని. ఏం చెప్పి పైపులు కేబుల్ చూసాం మనం. ఓన్లీ ఫర్ అస్ అనుకోండి, ఎస్ దెర్ ఈజ్ అన్ అసెట్ ప్లస్ దెర్ ఈజ్ నో ఎస్ఎస్ఆర్, హెన్స్ ఓవరాల్గా లీజే. కామన్ యూస్ ఇఫ్ మోర్ దాన్ 90% అయితే ఎస్ ఎసెట్ ఉంది, ఎస్ఎస్ఆర్ లేదు, 2 కలుపుకుంటే ఎస్ ఎసెట్. ఇక్కడ చూసాం కదా, ఎక్స్ప్లిసిట్ ఎసెట్ అంటే ఎసెట్ ఉంది ప్లస్ ఎస్ఎస్ఆర్ లేదు, మొత్తం చూసుకుంటే ఎసెట్ ఉంది. నెక్స్ట్ ఇది కస్టమైజ్ ప్లస్ రెడీగా ఉంది ప్లస్ ఎస్ఎస్ఆర్ లేదు, సో ఎసెట్. కస్టమైజ్ ఎట్ టు మ్యానుఫ్యాక్చర్ ప్లస్ నో ఎస్ఎస్ఆర్, సో మొత్తం మీద ఎసెట్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటారా, ఎక్కడ ఎసెట్ అంటున్నాడు, మొత్తం ఎసెట్ అంటున్నాడు. మరి అంతే ఉండే సీఏ ఫైనల్ అంటే గుర్తునైపోయి చెప్పండి. బట్ చాలా ఈజీ ఎప్పుడు సీక్వెన్స్ ఫాలో అయినప్పుడు. అయిపోయినాక పెద్ద వాళ్ళకి చెప్దాం పాపం. అయిపోయిందా? మాకు క్లియర్ ఎసెట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎసెట్ క్వశ్చన్ వస్తే 4 మార్క్స్ రావచ్చు, 6 రావచ్చు, ఎంసీక్యూ రావచ్చు. క్లియరా? వెళ్దాం నెక్స్ట్కి. ఎసెట్ అయిపోయింది. నెక్స్ట్ విల్ గో ఫర్ రైట్ ఆఫ్ యూజ్. ఉంది అంటే ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు ఏం చూస్తాం మనం? ఎసెట్ ఉందంటే ప్రూవ్ చేయి. అదే చేసింది మనం. ఎలా ప్రూవ్ చేస్తావు? ఎస్ఎస్ఆర్ ఉండకూడదు, ఎసెట్ ఉండాలి. అయిపోయిందా? నెక్స్ట్ ఏమంటాడు? బాబు నీకు రైట్ ఉంది అంటున్నావు, నీకు రైట్ ఉందంటే ఎలా ప్రూవ్ చేస్తావు? సో నెక్స్ట్ సెగ్మెంట్ ఈజ్ హౌ టు ప్రూవ్ రైట్ టు యూస్ ఉంది అని. ఆఫ్ చేయి.
మళ్ళీ కలుద్దాం అమ్మా. బాయ్.